అనేక లక్షణాలు కలిగినటువంటి మన శ్రీరామచంద్రమూర్తి ఈ రోజున మనల్ని అనుగ్రహించడానికి కాదు, మన పట్టణంలోకి అవన్నీ తెలుసుకుంటూ స్వామి వారి పక్షాన అలాగే అమ్మవారి పక్షాన కూడా మనం కూర్చుని ఇరు పక్షాన కూడా కళ్యాణాన్ని తెలిపించగలిగిన అదృష్టం మనకి. అటువంటి తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొంచుకుని మన పిల్లలకి మనం ఏం నేర్పాలి, మనం ఏమి కోల్పోతున్నాం, భౌతర్యాలు కూడా ప్రజ్వలేలాగా బంధువుల కోలాహలంతో, బంధువులు అంటే ఇక్కడ ఒక వర్గం అని కాదు, భగవంతుని సన్నిధిలో అందరూ బంధువులే. కులము మతము జాతి ఏ భేదములు లేవు స్వామి వారి దగ్గర. మన కుల మతాలన్నీ కూడా మన ఇంటి లోపలే కులం, గడప దాటితే మనం అందరం హిందువులు. కాబట్టి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ రోజు మనం అందరం కూడా ఏకీకృతమై అత్యంత వైభవపేతంగా స్వామి వారి కళ్యాణాన్ని మనం ప్రారంభించబోతున్నాం. हरिः ओं देवीं वाचमजनयं तदेवास्तां विश्वरूपा पशवो वदन्ति अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु। తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్యూ లైన్ లో మంది ఒక క్షణంలో తోసేస్తున్నారు, అంతటి బిజీగా ఉంది. కానీ స్వామివారే మన వాళ్ళలోకి వచ్చారు, మన దగ్గర కూర్చున్నారు, మన చేత స్వామివారి కళ్యాణం జరిపించుకుంటూ మనకి ఆ అదృష్టాన్ని ప్రసాదించారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరూ మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఆశిస్తూ మన గృహాల్లో జరిగేటువంటి వివాహాల్లో ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నాము, వాటి వల్ల వస్తున్న సమస్యలు ఏమిటి అనే విషయాన్ని కూడా కొంత స్వామివారి కళ్యాణ ఘట్టంలో ఆయా సందర్భాల్లో చర్చించుకుంటూ మనం ముందుగా గణపతిని ఆరాధిస్తున్నాం. మన పట్టణంలో గాని ఎవరైనా మన పిల్లల విగ్రహాన్ని కొనుక్కొస్తాము అన్నప్పుడు శాస్త్ర ప్రకారంగా ఎలా విగ్రహం ఉంటుందో అలాంటిదే తీసుకురావాలి. ఇప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెస్తున్నామా, మట్టి తెస్తున్నామా అది చెప్పడం లేదు. గణపతికి ఎట్లా ఉండాలి, ఒక చేతిలో గొడ్డలు ఉండాలి, ఇంకో చేతిలో పాశం ఉండాలి, పెద్ద పొట్ట ఉండాలి, ఏనుగు తల ఉండాలి, పెద్ద చెవులు ఉండాలి, సూక్ష్మ నేత్రాలు ఉండాలి. అలాగే ఒక చేత్తో అభయం ఇవ్వాలి, ఇంకో చేత్తో మోదకం పట్టుకోవాలి అంటే ఇది గణపతి తత్వం. మనం మొత్తం చరిత్ర అంతా చెప్పుకుంటూ వెళ్ళలేం, కానీ కళ్యాణానికి సంబంధించిన ఘట్టాల్లో మనం అన్ని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గణపతి ఒక చేత్తో పట్టుకున్న గొడ్డలి సంకేతం ఏమిటి అంటే మీరెవరూ కష్టపడకండి, భయపడకండి. ఎందుకంటే జీవితంలో ఎన్నో సమస్యల కోసం, ఎన్నో కష్టాల కోసం మీరు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని నా వైపు నేను తెచ్చుకోవాలంటే మీకున్నటువంటి అటాచ్మెంట్స్ అన్ని నేను తీసేయాలి. అటాచ్మెంట్ మనుషులతో పెట్టుకుంటే భగవంతుడి దగ్గరికి చేరలేదు, అదే భగవంతుడితో పెట్టుకున్నప్పుడు మాత్రమే భగవంతుడి సన్నిధికి చేరలేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, నేను నీకున్న భవబంధాలన్నీ కూడా తుంచుతాను అని చెప్పి గణపతి గొడ్డలు చూపిస్తున్నాడు. తర్వాత ఆయన చేతిలో ఇంకొక చేతిలో పాశం ఉంటుంది, యముడి దగ్గర కూడా పాశం ఉంటుంది, అది యమ పాశం, ప్రాణం తీయడానికి వాడతారు.
కానీ భగవంతుడి దగ్గర అమ్మవారి దగ్గర ఉండే పాశం ప్రేమ పాశం. ఏ విధంగా అయితే నేల మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన డాబా ఎక్కలేకపోతూ ఉంటే పైన వాడు కిందకి వచ్చి చెయ్యి అందించి పైకి తీసుకువెళ్తాడు, ఈ సంసారం అనేటువంటి కోపంలో పడిపోయి కొట్టుకున్నటువంటి మనందరినీ పైకి తీసుకువెళ్ళడానికి ఆయన ఆ ప్రేమ పాశం వేస్తాడు. అది పట్టుకుని భగవంతుడి దగ్గరికి వెళ్తాం మనం. కాబట్టి తర్వాత ఏముంది, భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకి మూడో చేతిలో ఏముంటుంది, మోదకం ఉంటుంది. మోదకము అంటే అంటే ఏం చెప్తున్నాడు ఆయన, నీవు నా దగ్గరికి వస్తే నేను నీకు ఈ ఫలాన్ని ఇస్తా, ఈ ఫలం తీసుకోవడం వల్ల నీకు వచ్చే ఫలితం ఏమిటి, నిత్య తృప్తి, నిరాశ్రయ. నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నీవు ఎప్పుడు తృప్తిగానే ఉంటావు, ఇది ఉంది ఇది లేదు అన్నటువంటి బాధ బెంగా లేదు. కాబట్టి నా దగ్గరికి వస్తే ఇది ఇస్తాను అని చెప్పి గర్వం చూపిస్తున్నాడు. అలాగే ఇంకో చేత ఏం చెప్తున్నాడు, అభయం చూపిస్తున్నాడు, నా దగ్గర ఉన్నంతసేపు నీకు ఎటువంటి కష్టాలు లేవు అని. కానీ మనం గణపతి నవరాత్రుల్లో కొన్ని చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఏమిటి అంటే వాటిని వేలం పాట పెడుతున్నాం. మన శాస్త్రాన్ని ఎక్కడ మనం తగ్గించడానికి కుదరదు. కాబట్టి భగవంతుడిని ఎప్పుడు అదే ఆధారాలు చేయాలి. అట్లాగే ఇప్పుడు మనం గణపతిని ఆవాహన చేస్తున్నాం. ఇక్కడ గణపతిని పసుపుతో ఆవాహన చేస్తున్నాం. మా జీవితాల్లో మేము తెలిసింది ఎన్నో తప్పులు చేస్తున్నాం, కాబట్టి మా తప్పుల్ని క్షమించి మా జీవితం సుఖంగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాం అని చెప్పి మనం ఏదైనా శుభలేఖ వేసామనుకోండి, ఏం చేస్తాం, శుభలేఖలో ఒక పక్కన శ్రీరస్తు అని రాస్తాం, ఇంకో పక్కన శుభమస్తు అని రాస్తాం, మధ్యలో ఏం రాస్తాం, మధ్యలో అవిఘ్న వస్తువు అని రాస్తాం. ఎందుకంటే శుభం జరగాలని నేను కోరుకోవచ్చు, అంతా కళ్యాణకరంగా ఉండాలని నేను కోరుకోవచ్చు, కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే భగవంతుడు అవిఘ్న వస్తువు అన్నప్పుడే. కాబట్టి అటువంటి గణపతిని ఇక్కడ మనం ఆరాధన చేస్తున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్యమగ్ర్యం పృథివించ శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. యజ్ఞోపవేతార్థం అక్షతాని సమర్పయామి. గంధాన్ని చిలకరించండి. గంధద్వారాంధురాధనుషాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపత్వయే శ్రియం శ్రీగంధాం ధారయామి. హరిద్రాది కుంకుమచూర్ణాన్ని విలేపయామి. అధ అక్షతై ఓం సుముఖాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లంబోదరాయ నమః. పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. వనస్పత్యుద్భవే దివ్యేంద్రాగంధై సుసంఖ్యతం ఆహ్రేయ సర్వదేవానాం రూపోయం ప్రతిగృహ్యతా. శ్రీ మహాగణాధిపతయే నమః. రూపమాఘ్రాపయామి. సాధ్యమేకాంత సంయుక్తం వంద్యనాయోజితం ప్రియం. దీపాల నమస్కారం చేసుకోండి. గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరామః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. శ్రీ మహాగణాధిపతయే నమః. కదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమాయ నమః. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయాన్ని సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనం సమర్పయామి. భోగే వలైస్య కర్పూరయర్నాగవల్లేదలైర్యుతం ముక్తాచోదసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్య. హర నమః పార్వతీ సుతయే. హర హర మహాదేవ హర. సర్వకార్యేషు ఓం నమో ప్రాణపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ జగదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తవ పాదారవిందయోగ వేదోక్త సుమందివ్య మంత్రపుష్పాన్ని సమర్పయామి. ఛత్రచామరాది సర్వోపచార పూజాన్ని సమర్పయామి. అనేన భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశని. ఇప్పుడు మనం గణపతి పూజ చేసాం. కాసేపు భగవంతుడి మీద దృష్టిని పెట్టి మనం స్వామివారిని మన జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా సుఖంగా ఉండాలి అని, కష్టాలు ఎదుర్కోగలిగినటువంటి శక్తి మనకి రావాలి అని ప్రార్థిద్దాం. ముందు గణపతిని మనం ఆరాధిస్తున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. అంటే ఏమిటంటే వంకర తుండం కలిగినటువంటి వాడు,
కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు, పెద్ద శరీరం కలిగిన వాడు, మనకున్నటువంటి సమస్తమైనటువంటి విఘ్నాలని సర్వకార్యేషు ఈ సమయం ఆ సమయం లేదు. ప్రయాణం చేస్తున్నప్పుడు సమస్య రావచ్చు, నిద్ర పట్టకపోవడం వల్ల సమస్య రావచ్చు, నిద్ర లేవగానే సమస్య రావచ్చు, నిద్రలోనే సమస్య రావచ్చు. కాబట్టి సమస్య ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కాదు, అక్కడ గణపతి ఉండాలి. గణపతి ఉండాలి కాబట్టి నిద్ర లేవగానే మనం గణపతి ముఖం చూస్తాం. ఎందుకు? పార్వతీదేవి అంత కావిడికై కూడా సంతోషాన్ని కలిగించాడు కాబట్టి గణపతి మొహాన్ని మనం చూస్తాం. ముందుగా గణపతిని మనం ధ్యానం చేస్తాం. ఎవరికి ఎక్కడ ఏ అబ్స్ట్రక్షన్ వచ్చినా సరే, ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ముందుగా గణపతిని ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు గణపతిని ఆరాధించాం. మరి ఇప్పుడు వివాహానికి వెళ్ళబోతున్నాం. మనం కూడా పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం. వివాహానికి కావాల్సిన సామగ్రి మొత్తం తీసుకొస్తాం. కానీ పెళ్లి దగ్గర ఏమేం చేస్తున్నాం? మనం పూర్తిగా పెళ్లి మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నామా? ఈ మధ్యలో జరిగే పెళ్లిళ్ళన్నీ కూడా చాలా వరకు పెళ్లిళ్ళ మీద దృష్టి కన్నా కూడా ఫోటోల మీద దృష్టికి వెళ్ళిపోతుంది. ఫోటోలు జ్ఞాపకాలుగా ఉండాలి, అవన్నీ స్వీట్ మెమరీసే కాదను. కాకపోతే ఏంటంటే మనం పసుపు కుంకుమల దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పగింతల దగ్గర పెట్టేటువంటి పాలు వరకు మర్చిపోకుండా అన్ని చేస్తున్నాం. కానీ బాధ్యతలు మాత్రమే మర్చిపోతుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, రామచంద్రుడు ఎట్లా పుట్టాడు? యజ్ఞం చేస్తే పుట్టాడు. యజ్ఞం చేసేటప్పుడు దశరథ మహారాజు గారు ఏం చేశారు? దానం చేశాడు. మనం కూడా హోమాలు చేస్తున్నప్పుడు ఏదైనా జాతకంలో దోషం ఉన్నప్పుడు చివరిలో ఏం చేస్తాం? నవగ్రహాల దగ్గర కందులో నువ్వులో దానం ఇస్తాం. కానీ ఆ రోజుల్లో ఆయన దశరథ మహారాజు గారు కదా, ఆయన ఏం దానం ఇచ్చాడంటే కోటి బంగారు నాణ్యాలు ఇచ్చాడు. ఒకరికి వల్ల కోటి మందికి ఇచ్చాడు. అంటే మనిషికి ఒక బంగారు నాణ్యం దానం ఇచ్చాడు. మనం ఇప్పుడు బంగారు నాణ్యాలు దానం ఇవ్వాలి కాదు, అసలు మనం ఏదైనా దానం ఇచ్చేటప్పుడు ఏం ఆలోచిస్తాం? మనకి ఎంత ఫలితం వస్తుంది, లేదా మనకున్న దోషం ఎలా తొలగిపోతుందో ఆలోచిస్తాం. కానీ కన్యాదానంలో అట్లా ఆలోచించాం. కన్యాదానం చేస్తే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. అప్పుడు దశరథ మహారాజు గారు ఎందుకు చేశారు? పుత్రకామేష్టి యాగాన్ని. సంతానం లేదని చేశారు. యాగం ఫలించాలి, యాగం చివర దానం చేయాలి. దానం చేయాలి కాబట్టి ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని ఒక్కొక్క వ్యక్తికి ఇస్తూ పోతే కోటి మంది అయ్యారు. మొత్తం ట్రెజరీ ఖాళీ అయిపోయింది. ధనాగారం ఎక్కడ డబ్బులు లేవంటే ఇవ్వడానికి. మళ్ళీ ఒకడు వచ్చాడు, అయ్యా నాకు అందలేదు అన్నాడు. అందలేదు అనగానే మరి వెనక్కి తిరిగి ఆలోచించరు వాళ్ళు. ఆ చాలే ఇప్పటికీ అయిపోయింది, చాలా వెళ్ళిరా అని ఎక్కడ అలా. అసలు దానం ఇవ్వడం అదృష్టం కింద భావించి తన చేతికి ఉన్న గండపిండిలాంటి తీసి దానంగా ఇచ్చేసిన తర్వాత యజ్ఞ పురుషుడు చాలా ఆనందపడ్డాడు, దేవతలు ఆనందపడ్డారు. ఆ యజ్ఞంలో అగ్నిదేవుడు భగభగ మండుతూ ఉంటే, అగ్నిదేవుడిని మనం చూడగలమా? ఎర్రగా మండుతూ ఉంటాడు. ఆ మంటల్లోంచి కూడా విశేషంగా కనబడుతూ ఉండేటువంటి ప్రాజాపత్య పురుషుడు పైకి తెచ్చాడు. లేస్తూనే ఏం చేశాడు? తన చేతిలో పాయస పాత్ర పట్టుకుని వచ్చాడు. పాయస పాత్ర పట్టుకుని పైకి లేచినటువంటి ఆ ప్రాజాపత్య పురుషుడు దశరథ మహారాజు గారికి దేవతల ద్వారా ఇది మీకు పంపబడింది, మీరు చేసిన యజ్ఞం దేవతలు చాలా హర్షించారు, వారికి చాలా నచ్చింది, కాబట్టి దేవతలు ఈ పాయసాన్ని పంపారు అన్నప్పుడు ఆ దశరథ మహారాజు గారు తన ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఆ పాయసాన్ని పంచిపెట్టారు. ఆ పాయసాన్ని పంచిపెట్టిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కుమారులు జన్మించారు. అటువంటి నలుగురు కుమారులు జన్మించిన తర్వాత వాళ్ళు ఆదర్శ పురుషులు అని మనం అంటున్నాం. ధర్మానికి ఎన్ని పాదాలు? ధర్మానికి 4 పాదాలు. 4 పాదాలే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే ఏమిటంటే మూర్తిభవించినటువంటి ధర్మానికి నిలువెత్తు విగ్రహం శ్రీరామచంద్రమూర్తి. అటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణం జరగడానికి ఎంతో రాక్షస సంహారం జరగాల్సి వచ్చింది. అంటే ఒక లోక కళ్యాణం జరగాలి అంటే రాక్షస సంహారం జరగాలి. రాక్షసులు ఎక్కడో ఉండరు. పూర్వకాలంలో రాక్షసులు ఎక్కడ ఉండేవాళ్ళు? వేరే లోకంలో ఉండేవాళ్ళు. అందుకే చూడండి, ఇంద్రుడి మీద దండయాత్ర చేయడానికి వస్తున్నారు రావణాసుడు అనగానే ఇంద్రుడు భయపడేవాడు. అంటే ఏదో ఇంకో ప్లానెట్ మీద ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి దండయాత్రకు వస్తున్నారు అని చెప్పి దూతలు చెప్పేవాళ్ళు. వీళ్ళు ఎలర్ట్ అయ్యేవాళ్ళు. అది ఎప్పుడు? కృతయుగంలో. త్రేతాయుగంలో రాక్షసులు పక్కనే ఉన్న ద్వీపానికి వచ్చేసారు. అదే ద్వాపర యుగంలో చూడండి, అన్నదమ్ములు వరుస అయ్యేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. కలియుగంలో ఇళ్లలోకి వచ్చేసారు. మన మనస్సులోనే ఉంటారు రాక్షసులు. కాసేపు మంచిగా ఉంటాం, కాసేపు ఏదైనా చేయాలనిపిస్తుంది. మనం చేసే తప్పని తెలిసినా మన కుటుంబానికి అవసరం అనుకుంటాం. కానీ అక్కడ చూడండి, వాల్మీకి మహర్షి కూడా ఇదే సమస్య వచ్చింది. అందుకని ఇక్కడ కూర్చున్న మగవాళ్ళందరూ కూడా వాల్మీకి మహర్షితో పోల్చుకోవచ్చు మనం. ఎట్లా అంటే వాల్మీకి మహర్షి అసలు మహర్షి అవడానికి ముందు ఏం చేశాడు? దొంగతనాలు చేశాడు, దోపిడీలు చేసుకున్నారు. కానీ సప్త ఋషుల సందర్శనం జరిగిన తర్వాత
ఆయన తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సు వల్ల ఆయన పాపం అంతా కూడా నశించింది. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క పాపం నశించాలి అంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. తపస్సు ఏమిటి అంటే భగవంతుని ఆరాధన. ఇప్పుడు పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. స్థల ద్రవ్య వస్తు శుద్ధి కొరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. ఈ సందర్భంలో సప్త ఋషుల దర్శనం జరిగింది. ఒక ఋషి దర్శనం జరిగితేనే జీవితం మారిపోతుంది. అట్లాంటి 7 ఋషులు ఒకేసారి కనబడ్డారు. అంటే ఎక్కడో పుణ్యం చేసుకున్నారు. ఆ 7 ఋషులు కలిసి వాల్మీకి ఒక మంత్రం చెప్పారు. బాబు, మేము వెళ్తున్నాం, 1 సంవత్సరం ఆగి వస్తాము, ఈ లోపల ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఈ పక్కన కూర్చో అని చెప్పారు. అది ఏ మంత్రము? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వాల్మీకి మహర్షికి ఇచ్చి సప్త ఋషులు కూడా తపస్సుకు వెళ్ళారు. అట్లా తిరిగి 1 సంవత్సరం తర్వాత వచ్చేసరికి వాల్మీకి మహర్షి ఈ మంత్రాన్ని చాలా సీరియస్ గా చేస్తున్నారు. ఎంత స్థాయికి అంటే ఆయన కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే పుట్టలు కట్టేసినాయి. ఆయన అసలు పేరు వృక్షుడు. అప్పటి వరకు ఆయన వృక్షుడే. కానీ తపస్సు చేసి పుట్టలు కట్టేసిన తర్వాత ఆ పుట్టల నుంచి పుట్టి వచ్చిన వాడు కాబట్టి, వాల్మీకి నుంచి పుట్టిన వాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది. ఆ వాల్మీకి చెప్పినటువంటి వాడు వాల్మీకి చెబుతున్నాడు, అయ్యా, ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర నేను రాయాలనుకుంటున్నాను అని చెప్పి నారద మహర్షిని పిలిచి అడిగాడు. ఎవరున్నారయ్యా ఈ లోకంలో? కోన్వస్మిన్ సామర్థంలోకే గుణవాంకస్య వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఎవరున్నాయా? అబద్ధం చెప్పకుండా ఉండేవాడు, తండ్రి మాట జవదాటకుండా పాటించేవాడు, అన్నదమ్ముల్ని కన్నబిడ్డల్లా చూసేవాడు, భార్యని చక్కగా చూసుకునేవాడు, ప్రజల్లో కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఎవరున్నారయ్యా నారద మహర్షి లోకంలో? ఆయన పుస్తకం నేను రాయాలి ఆత్మకథ అన్నట్టుగా అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎవరో ఏంటయ్యా, నువ్వు అడిగిన 16 లక్షణాలు కలిగిన వాడు అయోధ్య నగరంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు ఉన్నాడయ్యా. ఆయనకు ఉన్నటువంటి లక్షణాల్లో 1 లక్షణం పట్టుకుంటే చాలు మనిషి ఉత్తముడైపోతాడు. అట్లాంటిది 16 లక్షణాలు ఉన్నాయా? అందుకే చూడండి, ఎవరైనా పోటీ చేసినప్పుడు ఏం చెప్తారు? రామరాజ్యం తెస్తామంటారు. రామరాజ్యం కాకుండా ఇంకో రాజ్యం పేరు చెప్తే ఓట్లేస్తారు, రాముల వారి పేరు చెప్తేనే ఓటేస్తారు. అందుకని రామరాజ్యం పేరే చెప్తారు. ఎందుకు అంటే రామరాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ రామరాజ్యం మాత్రం మన డిఎన్ఏలో నిండి నిబిడీకృతమైపోయింది. ఎలా ఉంటుంది రామరాజ్యం అంటే, రాముడు అట్లా బజార్లో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో కులము మతము సంబంధం లేదు, ఎవరన్నా కష్టంతో ఎదురొచ్చారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యో మీకు కష్టం వచ్చిందా అని మాట్లాడగానే వాళ్ళ కష్టం గురించి చెబుతూ ఉంటే రాముడి కంట్లో నీళ్ళు వచ్చేవి. కష్టం పడుతున్న వాడి కంట్లో నీళ్లు లేవు, రాముడి కంట్లో నీళ్ళు వచ్చి. ఎవరైనా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారని చెప్పగానే వాడు పాస్ అయ్యాడేమో, ఈయన కలెక్టర్ అయినంత ఆనందపడేవాడు. అంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అందుకే చూడండి, 16 సంవత్సరాల వరకు దశరథ మహారాజు గారి ఇంట్లో పట్టు పరుపుల మీద పడుకున్నాడు ఆయన. కానీ విశ్వామిత్రుడు వచ్చి రండి మాతో పాటు యుద్ధానికి అనగానే యాగానికి అనగానే ఏం చేశాడు? సరయూ నది తీరంలో పచ్చగడ్డి మీద పడుకున్నాడు. ఏమన్నా బెంచ్ కారు వేసుకెళ్లారా? గురువు గారికి ఒకటికి ఆయనకు ఒకటికి? అంటే ఏంటి? పరిపాలించేటువంటి ప్రభువు కష్టము తెలియాలి, సుఖము తెలియాలి, ధర్మము తెలియాలి, అధర్మము తెలియాలి, ఏది చెయ్యొచ్చో తెలియాలి, ఏది చెయ్యకూడదో తెలియాలి. అటువంటి శ్రీరామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలిస్తే ఇళ్ళకి తలుపులే తప్ప తాళాలు వేసేవాడు కాదు. రాజ్యంలోకి వెళ్లి చూస్తే ప్రతి వాడు మహర్షిలాగా ఉండేవాట. ఎవరు మహర్షులు, ఎవరు మామూలు వ్యక్తులు తెలియదు. అంటే ఎవరిని చూసినా పురాణాలు, వేదము, ఉపనిషత్తులు అన్ని మాట్లాడుతూ ఉండేవాడు. అటువంటి రాజ్యంలో పుట్టినటువంటి వాడు దశరథ మహారాజు గారి గురించి కూడా ప్రజలు మర్చిపోయారు. ఇప్పుడు చూడండి, కొడుకు చాలా గొప్పవాడు అయితే ఏం చేస్తారు? ఎవరిని ఇంతకుముందు మీ నాన్నగారు బాగా చూసేవాళ్ళు కదా, బాగా చేసేవాళ్ళు, ఒక డాక్టర్ గారు. ఇప్పుడు మీ అబ్బాయి గారు వచ్చారనగానే ఏం చేస్తారు? కొడుకుని బాగా చూసుకుంటారు. అట్లా దశరథ మహారాజు గారు బజార్లో వెళ్తూ ఉంటే అసలు ఆయన ఎవరు పట్టించుకోరు. మీ అబ్బాయి గారండి అలా అండి, మీ అబ్బాయి గారు ఇలా అండి, మీ అబ్బాయి గారు మా ఇంటికి వచ్చారండి, మీ అబ్బాయి గారు మా కష్టంలో పంచుకున్నారండి. ఎక్కడికి వెళ్ళినా వచ్చారనే చెప్తున్నారు, రాలేదన్న మాట ఎక్కడా లేదు. అది ఆయనకి సంబంధం ఉందా? ఏమీ లేదు. కాబట్టి అలా ఉండేవాడు. కాబట్టి ఆ రామరాజ్యము అన్న పేరు వచ్చింది. అటువంటి రాముల వారు విశ్వామిత్రుడితో పాటు అరణ్యానికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు స్వామి వారి యొక్క కళ్యాణం చేస్తున్నాం. ఈ కళ్యాణంలో పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు గణపతి పూజ చేశాం. ఇక్కడ స్థల ద్రవ్య వస్తు శుద్ధి కొరకై పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే ఎక్కడెక్కడి నుంచో మనం వచ్చాం, ఏవో ప్రదేశాలు దాటి వచ్చాం. అంటూ ముట్టు మైలు ఏమీ సోకకుండా ఉండాలని, కళ్యాణంలో కూర్చున్నటువంటి వారందరి యొక్క ఆత్మలు, మనసు, శరీరము శుద్ధి జరగాలి అని, ఇక్కడ తెచ్చినటువంటి పదార్థాలు కానీ, స్వామివారి విగ్రహాలు కానీ ఏవి కూడా అశౌచం సోకకుండా ఉండాలి అని పుణ్యాహవాచన అనే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఓం పుణ్యాహం దీర్ఘవాణి వస్తు శివాపస్సంతు సౌమనస్య వస్తు అక్షతం జారిష్టం చాస్తు ఓం అర్చత ప్రార్చత ప్రియ మేధాసు అర్చత అర్చం పుత్రగావత పరన్న దృష్టార్చత అర్చత ప్రార్చత గంధద్వారాంధరాదృశాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం
कृत्वा विभोपक्वये श्रियं गन्धाः पान्तु अक्षताः पान्तु आकर्ष्यमस्तु पुष्पं कृत्वा सर्ववेदक्रियाकरणकर्मारम्भाशुभाशोभनाः प्रवर्तन्ते तमहमोङ्कारमादिं कृत्वा भवद्भिरनुज्ञातः पुण्यं पुण्याम्बादिश्वेकारं सस्तनोभिः यसेम देवहितं यदायु द्रविणोदा द्रविणस्य कमणोदा फलस्य प्रियोदा द्रविणोदा वेदवते द्रविणोदा सुवेदिर्भावायुः सविता प्रचारणानां दीर्घायुः नमो नमो भवदजाय मानोहाहतां केतुषा वेद्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमाः स्थिरति दीर्घमायुः आपवन्दन्तो देवसे दीर्घायुः अश्विनगं समुद्रणं वीरवन्तं गोमन्तकं प्रयन्नसते स्वस्ति ఓం ఏన దేవా పవిత్రేణ జాతా శౌచ మృగా శౌచ దోషాలకు దూరంగా ఉండాలి అని చెప్పి రక్షాబంధన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా చాలా అదృష్టవంతులు, చాలా పుణ్యాత్ములు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. మనిషిగా పుట్టిన తర్వాత మనకి శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండడం అనేది ఇంకో అదృష్టం. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న తర్వాత మనకంటూ ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, అట్లాగే బుద్ధి, ఇవన్నీ చాలా మంది చూడండి శరీరం ఉంటుంది, తన యొక్క బుద్ధి సరిగ్గా ఉండదు. వారిని చూసి మనం బాధపడుతూ ఉంటాం. కానీ భగవంతుడు మనకు అటువంటి లోపాలు లేకుండా చాలా సుఖంగా జీవించడానికి గాను మనకి ఈ జీవితాన్ని ప్రసాదించారు. ఇన్ని జీవితంలో సుఖాలు ప్రసాదించినటువంటి ఆ భగవంతుని యొక్క భక్తి చేయడానికి మనకి కేవలం మనసు ఉంటే చాలు. చాలా మంది అంటూ ఉంటాం 80 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తాయి, వచ్చిన తర్వాత పాపం కాళ్ళు చేతులు పనిచేయకు, లేదా చూపు కనబడకు, లేదా చెవులు వినబడకు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనసులో ఉండడము లాంటివి చేస్తూ ఉంటారు. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలు ఎవరికైనా తప్పదు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎక్కడికి బజారు వెళ్ళలేక మనసులో పడుకున్నాం. మన వాళ్ళే సాగారు. కొంచెం వయసు వచ్చింది, రెక్కలు వచ్చినాయి, టీనేజ్ లోకి వచ్చాం, అందరినీ ఎదిరించాం. అందుకే చూడండి 13 ఏళ్ళు వస్తే మనం ఏం మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. టీనేజ్ లోకి వచ్చిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా అందుకనే గణపతిని చూడండి బొమ్మ తయారు చేశారు. తయారు చేసినాక గణపతిని కాపలాకి పెడితే అవుతుందా అవ్వదు. అందుకని ఎంత తయారు చేసిన అమ్మవారు 13 ఏళ్ళ పిల్లాడికి తయారు చేసింది. అప్పుడే నువ్వేంటంటే కాబట్టి నువ్వెవరో మాకు తెలియదు పరమేశ్వర, మా అమ్మగారు ఆగమంటారు, నువ్వు స్టాప్ ఆగాల్సిందే అన్నాడు. అట్లాగే రాముల వారు చూడండి 16 ఏళ్ల వయసు వచ్చింది. దశరథ మహారాజు గారి యొక్క శిరస్సు ఒకసారి అద్దంలో చూసుకుంటూ ఉంటే ఒక తెల్ల వెంట్రుక కనబడింది. తెల్ల వెంట్రుక ఒక్కటి కనబడగానే దశరథ మహారాజు గారు అనుకున్నాడా ఇక నాకు పిలుపు వస్తుంది, యముడి నుంచి కొన్ని సంకేతాలు పంపిస్తాయి, నోటీసులు ఇస్తున్నాడు ఆయన, బాబు నువ్వు రెడీ అవ్వు, ఇంకా నీకు వృద్ధాప్యం రాబోతుంది. కాబట్టి ఇప్పుడంటే ఆ సమస్య లేదు. మనం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే తలంతా నల్లగా అయిపోతుంది. కాబట్టి అప్పట్లో దశరథ మహారాజు గారికి అప్పటికే లక్షల సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. అంటే బాధ్యతలు పూర్తి చేసుకొని ఆయన ఇక నీకు కాలం ఆసన్నం అవుతుంది, కాబట్టి ఇంకా నీ ఒంట్లో బలం తగ్గడం ప్రారంభమవుతూ ఉంది, కాబట్టి ఇది దేహం కింద మారుతోంది. దేహం అంటే దహ్యమానము, కాబట్టి తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయి అంటే నీ శరీరం దహ్యానికి సిద్ధంగా అవుతూ ఉంది. బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసుకుని భగవద్ భక్తిలోకి రా అంటారు. మనం ఏమనుకుంటామంటే నాకు ఇంకా చాలా వయసు ఉంది, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు సంపాదించిన తర్వాత రిటైర్ అయితే చేసేదే ఉంది, 50వ సంవత్సరం నుంచో 60 సంవత్సరం నుంచో మనం భగవంతుడి భక్తిలో ఉండిపోదాం అనుకుంటాం. గట్టిగా కింద బాస్ పెట్టేసుకుని కూర్చుంటే లేవలేకపోతుంది. మనకేమన్నా గ్యారంటీ ఉందా 50 ఏళ్ల తర్వాత మనం ఉంటామని? అప్పట్లో ఏదో మన ముత్తాతలు తాతలు 100 ఏళ్ళు బతికారండి అని మనం చెప్పుకుంటాం, కానీ మనం 50కి షుగర్లు బీపీలు వస్తాయి. కాబట్టి గ్యారంటీ వారంటీ లేవు. కానీ ఇక్కడ ఏమైంది, ఈ కళ్యాణం జరుగుతున్నప్పుడు పాప భీతి. ఇక్కడ చూడండి చాలా మంది, మనం అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళందరినీ చూసి కృష్ణుడు అడుగుతున్నాడు, కృష్ణ అవతల ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు పాపమే చేశారు. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి స్వామి వారికి రక్షాబంధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓం బృహత్సామక్షత్ర వృష్ణిగం వృష్ణభోజ సమితమగ్రమేణం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్ష విశ్వేతాదే సవనేశ ప్రభాధ్యాయ జగద్ధమగమన్నింద్ర
కర్పూరానంద దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కల కాబట్టి ప్రతి మనిషి కూడా 3 రకాలైనటువంటి రుణాలతో పుడతాడు. దైవ రుణం, ఆచార్య రుణం, పితృ రుణం. దైవ రుణం ఎలా తీరుతుంది? ఈ 3 రుణాలు తీర్చుకోవడానికి మనిషి పుడతాడు. దైవ రుణం ఎలా తీరుతుంది అంటే మనం ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేయడం, స్వామివారి కళ్యాణాలు చేయడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల దైవ రుణం తీరు. ఆచార్య రుణం ఎలా తీరుతుంది అంటే ఎంతో మంది మహర్షులు రామాయణ భారత భాగవతాలు రచించారు. అటువంటి వారందరూ కూడా వారి జీవితాన్ని త్యాగంగా పణంగా పెట్టి సంసార సుఖాన్ని విడిచిపెట్టి కష్టాలు పడుతూ అరణ్యానికి వెళ్లి తపస్సులు చేసి స్వామివారిని దర్శించి మనకి ఎన్నో గ్రంథాలను అందించారు. అవన్నీ మనం చదవాలి. అవన్నీ మనం చదివి వాటిని అర్థం చేసుకుని మన పిల్లలకు నేర్పి ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి అని మన పిల్లలకి తెలియజేయాలి. మనది దీపం వెలిగించేటువంటి సంప్రదాయం. ఎక్కడైనా ఒక పుట్టినరోజు జరిగితే ఇప్పుడు దీపాలు ఆర్పుతున్నారు. మనమే దగ్గరుండి మన పిల్లలతో దీపాలు ఆర్పిస్తున్నాం. మన సంప్రదాయం అంటే దీపం వెలిగించడం. ఎక్కడైనా రాముల వారి కళ్యాణం జరిగినా, గుళ్ళో కళ్యాణం జరిగినా మీరు ఏమంటారు? అయ్యండి కొంచెం దీపం సరిగ్గా లేదు, సరిచేయండి అంటారు. మరెందుకు మన ఇళ్లలో దీపాలు మనమే అర్పిస్తున్నాం? స్వామివారి గుడిలోనే కాదు, ఇంటింటా దీపం వెలగాలి. పుట్టినరోజు అంటే పిల్లవాడిని పొద్దున్నే నిద్ర లేపడం, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం చేయించడం, వాడి తలకి చక్కగా నూనె రాసి అభ్యంగన స్నానం చేయించడం, మన కులదేవతలు ఎవరున్నారు వారి దగ్గరికి తీసుకెళ్లి నమస్కారం చేయించడం, స్వామివారికి మన ఇంట్లో స్వామివారికి ఏదైనా నైవేద్యం చేయించడం, పెద్దల ఆశీర్వచనం చేయడం, ఇంకా ఓపుకుంటే వాడి పేరు మీద ఏదైనా ఆయుష్ హోమం లాంటివి చేసుకోవడం, అలాగే మన గ్రామ దేవత ఎవరున్నారో గ్రామంలో ఉన్న మన దేవత దగ్గరికి వెళ్లి నమస్కారం చేయించడం, దీపారాధన చేయించాలి. వాటితో దీపం ఊదించడం కాదు. ఒక దీపం వెలిగితే అది 100 దీపాలు వెలిగించగలదు. మన విదేశీ సంస్కృతుల్ని ఆహ్వానించవచ్చు కొంతవరకే. ఇప్పుడు ఎవరో నచ్చారు కదా అని చెప్పి మన ఇంట్లో ఉన్నవన్నీ పెత్తనం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వలేం కదా. కాబట్టి మన ఇంట్లో మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. మన ఇంట్లో యజమాని కాదని చెప్పి పక్కింట్లో యజమాని గొప్పవాడని మనం చెప్పలేం. కాబట్టి మన పిల్లలందరూ చేయాల్సిన పని ఏంటి అంటే పుట్టినరోజు అంటే కేకులు కోసి సరదా చేసుకోవడంలో తప్పు లేదు. అది కూడా చాలా చేష్టలు మిగిలిపోయినాయి. ఆ కేకులు ఊపిరాడకుండా మొహం నిండా పూయడం, పుట్టినరోజు నాడు వాడిని కొట్టడం. ఎవరైనా పుట్టినరోజు ఏమన్నా కొడతారా? స్నేహితులందరూ కలిసి వాడిని పుట్టినరోజు నాడు కొట్టడం. కానీ అట్లాంటివి మన సంప్రదాయం కాదు. ఎక్కడ దీపారాధన జరిగినా అది మన సంప్రదాయం. దీపం వెలిగించే లక్షణాన్ని పిల్లలకి నేర్పండి. నాన్న పుట్టినరోజు అంటే దీపారాధన చేయాలి, భగవంతుడికి నమస్కారం చేయాలి, స్నేహితులందరితో చక్కగా ఉండాలి, పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం, మేనత్త, మేనమామ, తాత వీరందరితో పరిచయాన్ని పెంచడం, ఇవన్నీ మన పిల్లలకి చెయ్యకపోతే వాళ్ళు మనల్ని ఓల్డేజ్ హోమ్ లోనే పడేస్తారు. పుట్టినరోజు నాడు ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళి మనం ఏదన్నా ప్రసాదం పంచిపెట్టడం, పళ్ళు పంచిపెట్టడం చేయడం తప్పు కాదు. కానీ మనకొక లోపం ఏంటి అంటే అసలు ఓల్డేజ్ హోమ్లు ఒకప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? కాబట్టి ఏంటంటే మన పిల్లలకి నేర్పాలి. వాడు బాగా చదువుకుంటాడని మనం హాస్టల్లో తెలియకుండానే వాడు మనకి దూరం అవుతాడు. ఆ తర్వాత మనం వాడి దగ్గర ఉన్నా లేకపోయినా వాడికి పెద్ద తేడా తెలియదు. అన్న ప్రేమ ఏమన్నా పోతుందా? మనం ప్రేమించకుండా ఉండగలమా? కాబట్టి మన పిల్లలకి సంస్కృతి సంప్రదాయాల ద్వారా మన పద్ధతులు మనం నేర్పిస్తూ పుట్టినరోజు అంటే అభ్యంగన స్నానం చేయాలి, దీపం వెలిగించాలి, మన కులదేవత గృహదేవతల దగ్గర నమస్కారం చేయాలి, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనం తీసుకోవాలి, వాడు ఆయుష్య పెరగాలి. ఇంకా ఓపుకున్న వాళ్ళు యజ్ఞయాగాదులు ఆయుష్ హోమాలు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్వామివారి కర్తువులో ఇప్పుడు స్వామివారు గృహస్థాశ్రమ ధర్మానికి వస్తున్నాడు. చూడండి, మనం పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటాం. పెళ్లి ఎక్కడ మొదలవుతుంది? ఇంట్లో కాళ్ళగోళ్ళు తీయడం దగ్గర మొదలవుతుంది. ఆ కాళ్ళగోళ్ళు ఎలా తీయాలో కూడా మనం చాలా మర్చిపోతున్నాం. కొంతమంది పెళ్లి మంటపంలో కాళ్ళగోళ్ళు తీస్తున్నారు, కొంతమంది విడిదింట్లో కాళ్ళగోళ్ళు తీస్తున్నారు. పెళ్లి జరుగుతుందనగా 1 రోజు లేదా ముందు 2-3 రోజులు 2 రోజుల్లో పెళ్లి కొడుకుని చెయ్యాలనుకున్నప్పుడు కాళ్ళగోళ్ళు తీసుకోవాలి. తీసుకున్న కాళ్ళగోళ్ళు ఎవరు తీస్తారు అంటే అందరూ ముత్తైదువులు అందరూ కూర్చోబెట్టి వాడి ఒంటి నిండా నూనె రాసి అభ్యంగనం చేయిస్తున్నప్పుడు కాళ్ళగోళ్ళు తీసాక అవి అయిపోయిన తర్వాత ఇంట్లో బాబాయిలు తాతలు వస్తారు. వచ్చి వారి ఒళ్ళంతా గంధం రాస్తారు పెళ్లి కొడుకు. గంధం రాసిన తర్వాత ఇట్లా వేళ్లతోటి నిలువుగా చార్లు పెడతారు వాడి ఒంటి మీద. అవంతా ఎండిపోవాలి గంధం. ఎండిపోయిన తర్వాత ఇందాక మీరు స్వామివారిని తీసుకొచ్చారు కదా, ఒక దుప్పటి పట్టుకుని అలాంటి దుప్పటి ఒకటి సిద్ధం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాబాయ్ వరుస అయ్యేవాళ్ళు, పెదనాన్న వరుస అయ్యేవాళ్ళు వస్తారు. ఆ పెళ్లి కుమారుని కూర్చోబెడతారు. మొత్తం స్నానం అంతా అయిపోయిన తర్వాత వాడిని భుజం మీద ఎత్తుకుంటారు. ఇప్పుడు ఎత్తుకోగలిగితే ఎత్తుకోవచ్చు, లేదా వాడిని ఎత్తుకోలేకపోతే పట్టుకుని తీసుకెళ్ళచ్చు. వాడిని సహజంగా అయితే ఎత్తుకోగలిగినట్టు ఉంటే, ఇప్పుడు జంక్ ఫుడ్ కాబట్టి ఎత్తుకోలేకపోవచ్చు. వాడిని ఎత్తుకుని అట్లా తీసుకెళ్లి రథం దగ్గర కూర్చోబెడతారు. వాడిని డైరెక్ట్ గా అంటే నడవలేవరు, డైరెక్ట్ గా రథంలో కూర్చోబెడతారు. రథము అంటే వాటెవర్, కారు కావచ్చు, ఏదైనా కావచ్చు. పూర్వం రథాలు, ఇప్పుడు కార్లు కావచ్చు. కూర్చోబెట్టిన తర్వాత బ్రాహ్మణులు పిలిచి ఇప్పటికే ఇంట్లో పిండి వంటలు చేయిస్తారు. పూరెలు, పూర్ణాలు, గారెలు వేయిస్తారు.
ఒకవేళ బ్రాహ్మణులు ఎవరైనా దొరకకపోతే మన ఇంట్లో ఉన్న ముత్తైదువులందరూ కలిసి ఈ పిండి వంటలన్నీ చేస్తారు. ఇది గంధం ఎండేలో. ఈ గంధాన్ని కూడా సాన మీద అరగదీసి రాసే పద్ధతి ఉంది. ఇప్పుడు అంతా చేయలేదు కదా, కాబట్టి ఒకళ్ళే చేసుకోవాలి. బంధువులు ఎవరు రావట్లేదు. రిసెప్షన్ అని చెప్పి పెళ్లికి ముందే వచ్చి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చేసుకునే వాళ్ళకు ఊపుకుంటే గనక పద్ధతిగా ఇలా చేసుకోండి. వాడిని తీసుకుని రథం మీద ఈ వండిన ప్రసాదాలన్నీ తీసుకుని ఆ బంధుమిత్రులు అందరితో కలిసి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు. మీరందరూ గృహప్రవేశం చేసినప్పుడు జమ్మి కొమ్మ తెస్తారు కదా, ఏం చేస్తారు దాన్ని? జమ్మి కొమ్మని తెండి అంటే ఏకంగా చంపేసి సగం మొక్క తెస్తారు. జమ్మి మొక్క కొనుక్కు రావాలి, ప్రాణంతో ఉండాలి. దాన్ని గృహప్రవేశం అయిన తర్వాత ఎక్కడన్నా నాటాలి. మన ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లి కుమారుని తీసుకుని వీళ్ళందరూ రథం మీద జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. లేదా మన ఊరు శివాలయంలోనో విష్ణాలయంలోనో జమ్మి చెట్టు ఎక్కడో ఉంటుంది. పెళ్లి చేయాలనుకున్నప్పుడు ముందే దాన్ని వెతుక్కోవాలి ఎక్కడుందో. ఇప్పుడు జమ్మి మొక్కకి తుమ్మ మొక్కకి తేడా తెలియట్లా, రెండు ఆకులు ఒకేలా ఉన్నాయి, ఇదే జమ్మి మొక్క అనే స్థాయికి వచ్చేసాం. కాబట్టి వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ జమ్మి మొక్క కనబడుతుందో వెంటనే ఆ పెళ్లి కొడుకు రథం నుంచి దిగిపోతాడు కిందకి. రథం నుంచి దిగిపోయిన వెంటనే వాడికి దుప్పటి పట్టాలి. దుప్పటి పట్టి అందరూ కలిసి వాడితో కలిసి నడుచుకుంటూ వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర కూర్చొని ఆ జమ్మి చెట్టుకి పూజ చేసి తర్వాత తెచ్చిన నైవేద్యాలన్నీ కూడా అక్కడ నివేదన చేయాలి. దీని వల్ల ఏం జరుగుతుంది అంటే జమ్మి మొక్క విష్ణుమూర్తి. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. గత జన్మలో చేసిన పాపాలు ఏమైనా ఉంటే వ్యాధుల రూపంలో పీడించకుండా భార్యాభర్తల జాతకరీత్యా ఏదైనా గనక ఆయుష్ గండాలు ఉన్నట్లయితే భర్త గాని భార్య గాని ఇబ్బంది పడకుండా ఉండాలని, కాబట్టి ఎవరికైనా వైధవ్య దోషం ఉంటే అవన్నీ తొలగిపోయి భర్త ఆయుష్ బలంగా ఉండాలి అని చెప్పి జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. అంతేకాదు వృక్షాన్ని ఆరోహి, తెలిసే తెలియకుండా చెట్లెక్కిన, ఏదైనా జీవహింస చేసిన, గురువులను దూషించిన, ఎవరినైనా తిట్టినా, చూడకూడనివి చూసినా, పెళ్లికి ముందే చేయకూడనివి చేసిన ఆ పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పి జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి పూజ చేస్తాం. ఎక్కడ చేస్తున్నామా? అసలు జమ్మి చెట్టు ఎలా ఉంటుందో తెలియాలంటే గూగుల్లో వెతకాలి. మనం ఇంకా అంత మెట్రోపాలిటన్ కాంక్రీట్ జంగిల్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ చేసుకోవాల్సింది ఇది. మరి ఆడపిల్లలు ఏం చేయాలి? ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఎవరికి చేసే టైం లేదు, అన్ని అందులోనే సరిపోతున్నాయి. కాబట్టి ఆడపిల్లలు ఏం చేయాలంటే గౌరీ పూజ చేయాలి. పెళ్లికి ముందు కన్యాదాత, ఎవరైతే ఆడపిల్లని కన్యాదానం చేయాలనుకుంటున్నాడో ఆ కన్యాదాత ఆడపిల్లతోటి పెళ్లి ముందే, ఎంతకాలం ముందనేది లేదు, అమ్మాయి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి మొదలు పెట్టి పెళ్లి అయ్యే వరకు గౌరీ పూజ చేయించాలి. అందుకని ఆడపిల్లలందరూ శ్రీ సూక్తం నేర్చుకోవాలి, లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకోవాలి. ఎందుకు అంటే మంచి భర్త రావాలి అని. మంచి భర్త వచ్చిన తర్వాత మంగళగౌరి వ్రతాన్ని చేసి అతను ఆయుష్ని పెంచుకుంటారు. కానీ అసలు ముందు మంచి భర్త రావాలిగా మనకి. కానీ సమాజంలో ఇప్పుడు మన పెళ్లికి పిలుస్తారో లేదో తెలియట్లేదు. ఒక్కోసారి హాయ్ ఇతనే పెళ్లి కొడుకు అని చెప్పేసి కంటికి కనిపించడానికి వయసులో ఉండగా వంకరకాయలన్నీ తిన్నగానే ఉంటాయి, వయసు అయినాక తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? మాతావిత్తం పితాశతం బాంధవాహ కులమిచ్చంతి కన్యావరయోహ. వధూవరులిద్దరూ కేవలం అబ్బాయి నచ్చాడా లేదా, అమ్మాయి నచ్చిందా లేదా, అంతవరకే మీ బాధ్యత. అలా అని చెప్పి మేమందరం చెప్పకుండా మీరు ఇలా అబ్బాయిని తెచ్చుకోండి అంటే కుదరదు. ఎందుకంటే అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలి, మొత్తం 21 తరాలు అన్ని కూడా చూసుకోవాలి మొత్తం. కానీ మన తరానికి కన్నవాళ్ళకి సంబంధం లేకుండా మెసేజ్ పెడుతున్నారు పెళ్లికి వచ్చేయండి. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి లక్షణాలు ఉన్న వాడిని పెళ్లి చేయాలి? రాముల వారి పెళ్లి ఏమన్నా ఊరికే జరిగిందా? బ్రహ్మచర్యం అయిపోయింది. విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు, తీసుకెళ్తూ తాటకిని, సుబాహుణ్ణి, మారీచుని సంహరింపజేశాడు. యాగరక్షణ, ధర్మరక్షణ చేశాడు. ఆయన గురువు గారు నమ్మాడు. అయ్యా మహారాజా పంపించు అనగానే దశరథ మహారాజు అన్నాడు, ఏమయ్యా 16 ఏళ్ల పిల్లాడు ఆయన, రాక వయసులో చనిపోయే ముందు పుట్టారయ్యా, నాకు అది కూడా దేవతలు ప్రసాదిస్తే ఇప్పుడు నేను వచ్చి మా పిల్లాన్ని పంపించేయమంటున్నావు? ఆయన నా గుండెల నిండా నింపుకున్నంత ప్రేమ పెంచుకున్నాను, నేనెట్లా పంపిస్తానయ్యా? కావాలంటే నేను వస్తా, నా రథ గజ త్వరగ వాహనాలన్నీ వస్తాయి, గుర్రాలు వస్తాయి, ఏనుగులు వస్తాయి, సైన్యం వస్తుంది, మొత్తాన్ని తీసుకొస్తా. ఇంతగా ఎవరా విలన్ చెప్పండి అన్నాడు. ఎవరా రాక్షసుడు మీ యజ్ఞాన్ని పాడు చేస్తుంది అన్నారు. అనగానే విశ్వామిత్రుడు అన్నాడు, మారీచుడు సుబాహుడయ్యా. అవునా? ఎవరా మారీచుడు సుబాహుడు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? ఆ మాఫియా డాన్ ఎవరు అని అడిగారు. మనకు అర్థం కావాలని కొంచెం మామూలుగా చెప్తున్నా, పిల్లలకు అర్థం కావాలి. ఎవరయ్యా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఎవరు అని అడిగారు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, రావణాసుడు అన్నాడు. వెంటనే దశరథ మహారాజు ఇందాక వస్తా అన్నాడుగా, రథ గజ త్వరగా వాహనాలు వేసుకుని డ్రాప్ అన్నాడు. ఏమయ్యా 16 ఏళ్ల పిల్లాడు ఆయన, ఇంకా కరిగ్గా కత్తి పట్టాడలో నేనే గ్రౌండ్కి వెళ్ళి చూడలేదు. ఆయన్ని తీసుకుపోయి రావణాసుడి మీద యుద్ధానికి తీసుకెళ్తావా? మారీచుడిలో సుబాహుండు కొడితే రావణాసుడు రాడా? మరి ఆయన చిన్నవాడా? నేను రాజ్యంకి వచ్చేసరికి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒక సపరేట్ ఎజెండా, సపరేట్ రాష్ట్రం, సపరేట్ దేశం. అయింది ఏదో ఒక దేశంలో ఒక ఖండాన్ని పరిపాలించడం కాదు, ఆయనే ఒక దేశాన్ని సృష్టించాడు. ఆయనకి 5 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అంత గొప్పడైన ఆయనతో నా పిల్లాడిని 16 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్తావా? ఇంకా నేను పెళ్లి చూపులకి తీసుకెళ్తాను అనుకున్నానయ్యా అంటే, ఏమయ్యా నీకేం తెలుసు? నీకు ఆ ప్రసాదం ఎవరిచ్చారు? దేవతలు ఇచ్చారు. దేవతలు ఇస్తే ప్రసాదంగా వచ్చి పుట్టిన వాడు ఎవరయ్యా? శ్రీ మహావిష్ణువు. నీకేం తెలుస్తుంది? పట్టుకు పద అన్నాడు. వెళ్ళాడు, మారీచుని సుబాహుణ్ణి కూల్చాడు, జనకపురికి వెళ్ళాడు.
జనక మహారాజ్యంలో యాగం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమానికి వెళ్తున్నాడు. గృహస్థాశ్రమ ధర్మానికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి నియమాలు ఉండాలో యజ్ఞోపవేత ధారణ తర్వాత మనం చూద్దాం. ఓం యజ్ఞోపవేత మధ్యలో ఉండేటువంటి తెరసల శచీ దేవత. శచీ దేవత మీద కేవలం గంధం చిలకరించాలి తప్పించి వేరే వస్త్రం వేరే రంగులు డిజైన్లు వేయకూడదు. ఎందుకంటే శచీ దేవతే భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఆయుష్ను పెంచేది. మనం అక్కడ వేరేది ఏమన్నా వేసాము అంటే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయింది అంటే తర్వాత టీవీలో న్యూస్ వినాల్సిందే. కాబట్టి శచీ దేవతని గౌరవించాలి. ఆవిడే మంగళగౌరి దేవత. కాబట్టి ఇక్కడ సుముహూర్త సమయంలో ఏం చేస్తూ ఉంటాం, మనం స్వామివారి సుముహూర్త సమయం ఆసన్నం అవుతుంది కనుక మనం వరుణ్కి ఏం చేస్తాం, పాద ప్రక్షాళన చేస్తాం. మామగారు కాబోయేటువంటి అత్తగారు మామగారు అబ్బాయిని కూర్చోబెట్టి పాదాలు కడుగుతారు. తర్వాత వస్త్రాలు పెడతారు. ఏమండి ఎక్కడైనా వయసులో చిన్నవాడైనటువంటి వరుడు యొక్క పాదాలు వయసులో పెద్దవాడైనటువంటి అత్తని మధ్యలో ఉన్నటువంటి మాయా అనే తెరసలు తొలగిపోయి వరుడు యొక్క జీవాత్మ పరమాత్మలో లయం కావాలి అని మధ్యలో ఆ సుముహూర్త సమయానికి ముందు మనం పాద ప్రక్షాళన చేస్తాం. కాబట్టి ఎటువంటిదా పాదం, బలి చక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచాలి అన్నప్పుడు భూమండలం మొత్తం ఒక పాదంతో తీసుకున్నాడు. ఒక పాదం ఆయన శిరస్సు మీద పెట్టాడు, ఇంకో పాదం ఆకాశం వైపు పెట్టవయ్యా అని చూపిస్తే ఆ పాదం ఆకాశం వైపు వెళ్ళిపోతుంది. ఇంతై వటుడింతై నభో వీధి పైనంతై నక్షత్రముల గల్లంతై బ్రహ్మాండాంత సంపత్తి. ఆకాశాన్ని దాటింది, నక్షత్ర మండలం దాటింది, గ్రహ మండలం దాటింది, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది ఆ పాదం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు గంగని సృష్టించి రాక వచ్చింది ఈ పాదం అని చెప్పి ఆ యొక్క బ్రహ్మలోకంలో విష్ణుమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశాడు. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటి కీర్తనతోటి స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేస్తాము. ఆ తర్వాత ఆ స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసిన జలాన్ని కర్తలకి అక్కడ కూర్చున్నటువంటి వారి యొక్క శిరస్సు మీద కూడా సంప్రోక్షణ చేస్తాము. अयोध्यावासी राम दशरथ नंदन राम जानकी जीवन राम जय जय राम 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 गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी अयोध्यावासी राम दशरथ नंदन राम गिरविहारी दारुक वन संचारी गंगाधीर विहारी दारुक वन सेवन राम जय जय राम 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 श्री राम 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 जय बोलो राजा रामचंद्र भगवान की। స్వామివారి ఇప్పుడు బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమ ధర్మానికి వెళ్తున్నారు. ఇప్పుడే స్వామివారి పాద ప్రక్షాళన పూర్తయింది. ఇప్పుడు మనం గణ్యాడుతున్నా ఎందుకు, ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రీయమద్వహే, చక్కటి సంతానాన్ని కని గొప్ప పేరు తెచ్చుకుంటావని, యజ్ఞ యాగాదులు చేస్తూ నాకు నా కుమార్తెకి కూడా వంశాన్ని ఉద్ధరించేలాగా ప్రవర్తిస్తావని, నీ అంత ధర్మ ప్రభువు ఈ లోకంలో లేడు కాబట్టి నా కుమార్తె నీకు ఇస్తున్నా. అంతేగాని ఇప్పుడు చూడండి చాలా మంది అబ్బాయికి ఎంత ప్యాకేజ్ ఉంది ఏంటి, బాగా 4 బంగళాలు ఉన్నాయా అని చూస్తున్నాం. ఎక్కడ పూర్వకాలంలో ఇలాంటివి లేవు. ఎంత ధర్మబద్ధంగా ఉన్నాడు, అటువైపు వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, లేదా ఇంకేం చేస్తున్నారు, వాళ్ళ వ్యవసాయంలో ఉన్నారా, పద్ధతిగా మాట్లాడుతున్నారా లేదా అనేది చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్యాకేజీలే, అబ్బాయికి మంత్లీ ప్యాకేజ్ ఏంటి, ఇయర్లీ ప్యాకేజ్ ఏంటి, తర్వాత అన్ని లీకేజీలే. కాబట్టి మాకు ప్యాకేజ్ ఉందని చూపిస్తారు, తర్వాత లీకేజీలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఎవరు చూడాలి, తల్లి చూడాలి. మా అమ్మాయి మీ ఇంటికి వచ్చాక సుఖపడుతుందా లేదా,
కనీసం ఏసీ పెట్టగలవా లేదా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. కాబట్టి ఏమన్నా వాషింగ్ మిషన్ ఉందా, బండ మీద ఉతుక్కోవాలా, ఇవన్నీ ఆలోచించాలి. మాతావిత్తం పితాశ్రితం, తండ్రి ఏం ఆలోచించాలి, అబ్బాయి ప్యాకేజ్ తండ్రి ఆలోచించాలి. సమాజంలో అబ్బాయికి పేరు ఎట్లా ఉంది, ఆ ఊళ్ళో అబ్బాయి గురించి ఏం చెప్పుకుంటున్నారు, మంచివాడని చెప్పుకుంటున్నారా, ఆవేశపడని చెప్పుకుంటున్నారా, లేదా కోపిష్టని చెప్పుకుంటున్నారా, మూర్ఖుడని చెప్పుకుంటున్నారా, ధర్మప్రభు అని చెప్తున్నాడా, యజ్ఞ యాగాది క్రతువుల్లో పాలు పంచుకుంటున్నాడా, లేదా గణపతి నవరాత్రుల్లో ఏమైనా పార్టిసిపేట్ చేశాడా, లేకపోతే ఏం చేస్తున్నాడు, తండ్రితో ఎలా ఉంటాడు, తల్లితో ఎలా ఉంటాడు, వాళ్ళతో ఏమన్నా రుబాబుగా ప్రవర్తిస్తున్నాడా, అట్లా ఉంటే మన అమ్మాయిని ఎలా చూసుకుంటాడు. కొంతమంది చూడండి పెళ్లి చూపులు జరుగుతాయి, ఇక అసలు మీ అమ్మాయి తప్పించి మా అబ్బాయి ఎవరిని చేసుకోవాలంటున్నారు అంటారు. వాళ్ళకి ఊపిరి ఆడినవారు అమ్మాయి, వాళ్ళకి వెంటనే పసుపు కుంకాలు బట్టలు అక్కడే కొనుక్కొచ్చి పెట్టేస్తారు. అంటే ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ అని అర్థం. మనం ఆలోచించాలి, బాగా హడావిడి చేస్తున్నారంటే ఏదో ప్రాబ్లం ఉందని. లేదనుకోండి, పూర్వకాలం పెళ్లి చేస్తే కన్యాదాత ఒక 6 నెలలు ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఇప్పుడు అట్లా ఏం లేదు. వాడు అమెరికాలో ఉంటాడు, అనకాపల్లికి ఫోన్ వస్తుంది, అమ్మ ఆయన ఇట్లా అన్నాడే, నాన్న ఆయన ఇట్లా అన్నాడు. అవునా, అయితే నీ ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా, నువ్వు ఇంకోటి మళ్ళీ 15 నిమిషాల్లో మనం ఏం చేస్తున్నాం, దాని రిజల్ట్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఇవ్వనారు. కాబట్టి ఇవేం చేయకూడదు. అమ్మా అబ్బాయి మంచివాడే, నువ్వే ఏమన్నా సరి చేసుకోవాలి మన అమ్మాయికి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పాలి, అమ్మాయి చాలా మంచిది, ఉత్తమరాలు, నువ్వు కాస్త తగ్గుండు, నీ పొగర సంగతి నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, పెళ్లి చేస్తే తెక్క కుదురుతుందని నీకు పెళ్లి చేశా. అందుకే చూడండి, ఎక్కడైనా అబ్బాయికి ఏం చేస్తారు, వాడు ఎట్లయినా ఉండనివ్వండి, వీడికి పెళ్లి చేస్తే తెక్క కుదురుతుంది అంటారు. అంటే ఒక అబ్బాయి తెక్క కుదర్చాలంటే పెళ్లి చేయాలి. కానీ అమ్మాయికి ఎక్కడన్నా అంటారా? మీరు ఎవరన్నా చూడండి, మీరు ఏదన్నా ఒక స్టీల్ కంచం కొనాలి బజార్, మీ పక్కింటి వాళ్ళని పిలిచి ఏ షాప్ లో కొంటే బాగుంటుంది, ఎక్కడ మనకి తరుగు మజూరి అని ఆలోచిస్తారా? స్టీల్ కంచం కొన్నప్పుడు ఆలోచిస్తారా? కూరగాయలకి వెళ్ళినప్పుడు క్యాజువల్ గా కొనుక్కొస్తారా? అంతే కదా. అట్లాగే ఒక వెండి కొనాలంటే తెలిసిన షాప్కి వెళ్తాం. అదే ఒక బంగారం కొనాలంటే కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతాం, వాడు పరిచయం ఉన్నా లేకపోయినా, ఎక్కడ బాగుంది ఏంటి, అది లలితానా లేకపోతే కవితానా, ఏదో అడుగుతాం. అంటే ఏంటి, అది వాల్యూ పెరుగుతోంది దానికి. అట్లా వాల్యూ పెరుగుతోంది కాబట్టి 10 మందిని అడుగుతాం. మరి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి వచ్చి మన వంశాన్ని ఉద్ధరించాలి, మనకు ఉన్నటువంటి మిగిలిన పిల్లలందరినీ తన కన్న బిడ్డలా చూడాలి. ఎందుకండి, పితృ కార్యక్రమాలు చేయాలి మగవాడు, ఏ మాసికమో తద్దినమో పెట్టాలి. అక్కడ ఏదో పిండం పెట్టాడు, కాకొచ్చి ముట్టుకోవాలన్నా, పితృదేవతలు వచ్చి అది ముట్టుకోవాలన్నా ఇంట్లో కోడలు దీపం పెట్టాలా వద్దా? కోడలు దీపం పెట్టకపోతే కొడుకు పెట్టిన అన్నం కూడా తండ్రి ముట్టుకోడు. మరి అంత గొప్పది స్త్రీ. అమ్మాయి ఇంట్లో పుట్టల, ఇక్కడ రక్త సంబంధం కాదు, బంధువులు కాదు, ఎక్కడో పుట్టింది, తన ఇల్లు వదులుకుంది, తన బంధువులు వదులుకుంది, తన ఇంటి పేరు వదులుకుంది, తన గోత్రం వదులుకుంది, కన్న తల్లిదండ్రులు వదులుకుంది. ఎవరో తెలియని ముక్కు మొహం వాడిని పెళ్లి చేసుకుని మా నాన్న చెప్పాడు కాబట్టి నీ వెనకాల నడుస్తానని, అంతేనా? ఏమైనా మిగుల్చుకుందా స్త్రీ తన కోసం. అందుకని ఏం చేయాలి, మగవాళ్ళు ఈ పూజలొద్దు అబద్ధాన్ని కొట్టిపడేయకూడదు, వాళ్ళకి పూజలు చేయాలి. మనం ఎందుకు చేయాలి అంటే మనం చేస్తేనే వాళ్ళకి పుణ్యం. అందుకే మగాడు చేస్తే ఆడవాళ్ళకి సగం ఫలితం వెళ్తుంది, ఆడవాళ్ళు చేస్తే మగాళ్ళకి రాదు. ఎందుకంటే నువ్వు రామాయణం చదవాలన్నా, పూజ చేయాలన్నా కడుపులో కాలితే ఏమీ చేయలేడు మగాడు. కాబట్టి నీ కడుపు నింపి నీకు శుభ్రమైన వస్త్రాలు ఇచ్చి నువ్వు ఒక ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని ఒక రామాయణమో భారతమో చదివితే కదా పుణ్యం వచ్చేది. అది చదవాలంటే నీ వెనక స్త్రీ ఉండాలి. మనం ఎన్ని కబుర్లు చెప్పినా ఆవిడ లేకపోతే మన బట్టలు ఎక్కడ ఉన్నాయి కూడా మనకు తెలియదు. అమ్మ ఒక 4 రోజులు ఊరెళ్ళిపోతే బాగుండరా అని కోరుకుంటారు. ఊరెళ్ళిన గంట తర్వాత ఏం తినాలో తెలియదు, జొమాటోలు టొమాటోలు. కాబట్టి ఇట్లా స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టేది కాదు భార్య భర్త అంటే. ఇన్స్టెంట్ గా నేను పలానా కాలేజీకి వెళ్ళాను, నా పక్కన కుర్రాడు చూశాను, లేదా అమ్మాయిని చూశాను, అసలు ఆ అమ్మాయి గురించి మీకేం తెలియదు, చాలా అద్భుతం, ఇవన్నీ చాలా చెప్తారు. మనసే మసాలా పొట్లం కాదు, మనిషి పడాలి. ఆయన్ని ఉద్ధరించేటువంటి శ్రీరామచంద్ర స్వామి వారిని చూడాలి అంటే మన జీవితంలో కూడా ముందు 7 తరాలు చూసుకోవాలి. వాళ్ళకి ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల్లో లోపాలు ఉన్నాయా, వివాహాల్లో లోపాలు ఉన్నాయా, ఏమైనా ద్వికలత్ర దోషాలు ఉన్నాయా. మా దగ్గరికి జాతకాలకు వచ్చే వాళ్ళందరూ ఏమండి వైద్య దోషం ఉందండి, అన్ని చెప్పి పెళ్లి చేయాలి కాబట్టి ఏంటి అని అడుగుతారు. అసలు ముందు ఎందుకు దేవతని మీరు పట్టుకుని నమ్ముకోరు? కన్యాదాత నేర్పించాలి కదా. పెళ్లి చేస్తూ ఉంటాం, కన్యాదాత గారు ఎక్కడో రోడ్డు మీద సిగరెట్ తాగుతారు. అమ్మాయితో ఫలప్రదానం ఇప్పించాలి, 16 ఫలాలు అమ్మాయితో ఇప్పించాలి. కన్యాదాత పుట్టమన్ను తెచ్చి పూజ చేయాలి, అవన్నీ మొలకలు వచ్చేలా చూసుకోవాలి. ఇవాళ పాలికలు ఎక్కడ పడేస్తున్నామో తెలియదు. అవి ఏం చేయాలంటే ఒకళ్ళు అటక మీద పెట్టమంటారు, ఒకళ్ళ కిటికీలో పెట్టమంటారు, లేదా ముత్తైదులకు ఇచ్చేయండి అంటారు. అసలు ముత్తైదులకు పాలికలు కన్యాదాత తీసుకెళ్లి పొలంలో ఎక్కడైనా నేల మీద కొట్టి ఆ మొక్కలు బతికేలా చూడండి. అట్లాగే ఇందాక మనం చెప్పుకున్నాం కాలగోడ తీత సంబరం. కాలగోడ తీయడమే తెలుసు, జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళడం తెలియట్లేదు. అట్లాగే వివాహం దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు నది ఏదైనా అడ్డం వస్తే అప్పుడు వివాహ మండపం దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా తీసుకోవాలి తప్పించి పెళ్లి కాళ్ళగోడు ఒక మంటపం మీద తీయకూడదు. ప్రదానం చేస్తున్నాం, ప్రధానం పెళ్లి మంటపం మీద తీసుకెళ్లిపోయి అమ్మాయిని కూర్చోబెట్టి మనం అక్కడ ప్రదానం చేసేసి పెళ్లి మండపంలో కాసేపు గౌరీ పూజ చేసినట్టు ఆ అమ్మాయి దగ్గర కూర్చోబెడతాం. అలాగే సుముహూర్త సమయంలో చూడండి మధ్యలో తెరసాలి. ఈ గౌరీ పూజ
అమ్మాయి ఏదో కాసేపు డ్రామాకి మీసాలు గురిగినట్టుగా కళ్యాణ మండపం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి 10 నిమిషాలు గౌరీ పూజ చేస్తే మంగళగౌరి బలం ఎట్లా పెరుగుతుంది? మంగళగౌరి బలం పెరగాలి అంటే ఆ అమ్మాయికి కూడా భక్తి ఉండాలి. ఆ భక్తి నేర్పించాల్సింది కన్యాదాత. ఎందుకు కన్యాదాత నేర్పించాలి అంటే కన్యాదాత బ్రహ్మలోకంలో ఉంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఎంతకాలం ఉంటాడు? గంగా బాలికాది సప్తర్షి మండలం యంతం కృతరాశేన వర్ష సహస్రావసానే ఏకైక బాలుకాపక చక్రమైన సర్వరాశి వర్ష సమ్మతకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యం. గంగా నది నుంచి ఇసుక రేణువులు తీసుకొచ్చి బ్రహ్మలోకం వరకు గుట్టగా పోస్తే అందులో నుంచి ఒక్కొక్క ఇసుక రేణువు తీయడానికి ఎంత సమయం పడుతుందో ఆడపిల్లకి పెళ్లి చేసిన కన్యాదాత అంతకాలం బ్రహ్మలోకంలో ఉంటాడు. అంతకాలం ఉండడమే కాదు, వీడికి ముందు 10 తరాలు, వీడి 10 తర్వాత 10 తరాలు, మొత్తం 21 తరాలు బ్రహ్మలోకంలో అంతకాలం ఉంటారు. అందుకని ఏం చేయాలి? వింటే రామాయణ భారత భాగవతాలు వినాలి, తింటే గారెలు తినాలి, చేస్తే కన్యాదానం చేయాలి. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేని పున్నామ నరకం తప్పదు కాబట్టి నాకు మగపిల్లాడు కావాలి అంటారు. ఎవరు ఉద్ధరించే దాన్ని ఉద్ధరిస్తారు. నువ్వు ఆడపిల్ల పుడితే ఎంతో కొంత ఇచ్చి పంపిస్తావు, మగపిల్లాడు పుట్టాడనుకోండి ఉన్నది కూడా ఇచ్చేయాలి, ఒంటి మీద ఉన్నది కూడా ఇచ్చిన తృప్తి. కాబట్టి ఎవరు ఉద్ధరిస్తారు అన్నది కాదు, మనకి మనం ఉద్ధరింపబడాలి. ఉద్ధరింపబడాలంటే స్వామి వారిని మనం ఫాలో అవ్వాలి. ఏమండి మీరు పలానా ఊరు వెళ్తున్నారు, అక్కడ హోటల్ బాగోదు, నేను రానండి అని పడుకోలే సీతాదేవి. 16 సంవత్సరాలు జనక మహారాజు గారి పరిపాలనలో ఎలా తెలుసా? ఎడం చేత్తో దోస్తే శివధనుస్సు అలా వెళ్ళిపోయింది. ఆ శివధనుస్సును రాముల వారు వచ్చి కూర్చొని విరవడానికి 5,000 మంది తెచ్చారు. 5,000 మంది నానా అవస్థలు పడి తాళ్లు కట్టుకుని లాక్కుని వస్తే ఆ స్వామి వారు వచ్చి ఇట్లా లేపి ఇంకా దాన్ని బిగించి పట్టుకుని లేపేలోకి తిరిగిపోయింది. మరి ఆయన దేవుడు కాక ఏమవుతాడు? ఇంద్రుడు ఇచ్చాడు ఆ శివధనుస్సుని జనక మహారాజుకి. ఇంద్రుడు ఇచ్చాడు అంటే మరి శివధనుస్సుని వినగలిగినాడు విష్ణువు కాక ఎవరవుతారు? కాబట్టి శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణువు విష్ణువస్య హృదయం శివ. కాబట్టి ఇప్పుడు కన్యాదానం జరుగుతోంది అంటే ఎటువంటి కన్యాదానం చేయాలి? సాలంకృతం కన్య, ఒంటి నిండా బంగారంతో అలంకరింపబడినటువంటి ఆ కన్యని ఆ పూర్ణ ఫలాన్ని అమ్మాయితో పాటు పంపిస్తాం. ఎంతవరకు? ధర్మే త్వయాగేశానాది చరితవ్య. అబ్బాయి నువ్వు మా అమ్మాయితో సక్రమంగా ధర్మబద్ధంగా ఉన్నంత కలవే అమ్మ మీకు పెళ్లి చేస్తామమ్మా, మీ బాధలు మీరు పడండి లేదు. అబ్బాయి నా కూతురు ఉద్ధరింపబడ్డానికి పితా రక్షిత కౌమారే భర్త రక్షిత యవ్వనే పుత్రస్తు భర్తకై వర్షేణ స్త్రీ స్వాతంత్ర్య మహాసి. చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లని తండ్రిని కాపాడాలి, వయసులోకి వచ్చినటువంటి ఆడపిల్లని భర్త కాపాడాలి, వృద్ధాప్యం ముసలితనం వచ్చినటువంటి ఆడవాళ్ళని కొడుకులు కాపాడాలి. బంగారం కొంటే 10 మందిని ఎట్లా అడుగుతున్నామో స్త్రీ కూడా కాపాడుకోవలసినటువంటి వస్తువు కాబట్టి ఒంటరిగా విడిచిపెట్టద్దు అన్నారు. కానీ స్త్రీకి స్వాతంత్రం లేదు అని కాదు అర్థం. కాబట్టి స్వామివారి కళ్యాణంలో ఇప్పుడు మనం కన్యాదానం గురించి తెలుసుకున్నాం. అటువంటి కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? బ్రహ్మలోకంలో ఉంటున్నాం మనం. ముందు వెనక కలిపి 21 తరాలు. చెప్పండి ఇప్పుడు మరి ఆడపిల్లకి అంటారా లేదు? కాబట్టి 21 తరాలు కన్యాదానం చేస్తున్నాం. వీళ్ళు ఏకంగా సీతాదేవిని కన్యాదానం చేస్తున్నారు. కాబట్టి జనక మహారాజు అన్నాడు నేను ఉద్ధరింపబడ్డానయ్యా. ఇక్కడ చూడండి, శివధనుర్భంగం జరిగే వరకు విశ్వామిత్ర మహర్షి మాత్రమే వచ్చాడు రాములు వారు. ఎక్కడన్నా దశరథ మహారాజు రావడం, పెళ్లి చూపులు చూడడం, అబ్బాయి అట్లా ఉన్నాడు అమ్మాయి ఇట్లా ఉంది, ఏమన్నా జరిగిందా? తన ఇంటికి గురువు ఎవరున్నారు ఆయనతో కొడుకుని పంపించాడు. నువ్వు ఆయన ఎలా చెప్తే అలా చేయన్నాడు. ఆయన వెళ్ళాడు, ముందు ఆయన గురించి ప్రపంచంలో మీడియా అందరికీ తెలిసేలా చేశాడు ఆయన గొప్పతనాన్ని. తర్వాత తీసుకెళ్లాడు జనక మహారాజు గారు. అందరికీ భంగం జరిగిపోయింది. ఈ పిల్లాడేంటి ధనుస్సులు ఎత్తడం ఏంటి, అసలు మేదేసుకుంటాడేమో అనుకున్నారు. ఊరికే సరదాగా ఎవరిని చూసి పట్టించుకోవాలి. గురువు గారు వంట చూశారు. కానీ చూడా ధనుసు సంగతి అన్నాడు. ఒకసారి గురువు గారి మీద నమ్మకం, ధనుసును పట్టుకున్నాడు. అది పెండమని విరిగిపోయింది, ఆకాశం బద్దలైపోయిన శబ్దం వచ్చింది. అంటే జనక మహారాజు గారి భార్య అనుమానం పటాపంచలైపోయింది. సీతాదేవి అప్పటి వరకు ఎవరు విరగొట్టలేదు, దీన్ని ఎవరు విరగొడతారని తలదించుకుంది. ఆవిడ ఒక్కసారి తలెత్తింది. కానీ రాములు వారిని చూడలే. ఎందుకో తెలుసా? మధ్యలో శచీదేవిని అవమానించకూడదు. మధ్యలో ఉన్న తెరసెల్ల ఉంది, ఆ తెరసెల్ల తీసే వరకు చూడకూడదు. కాబట్టి ఇక్కడ ధర్మేత్వయాగేశ అంటూ ముందు కన్యాదానం చేసి ఆ కన్యాదానం చేసినటువంటి ఆ కొబ్బరికొండం మీ దగ్గరికి తీసుకొస్తారు. ఇక్కడ కన్యాదానం చేస్తున్నాం. ఓం కన్యాంగ విశ్వంభర సర్వభూత సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై. అందరూ చెప్పచ్చు. మయా సహ మత్ వంశానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణ శాశ్వత బ్రహ్మలోకే
నిత్య నివాస ఫల అవాప్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యా దానం అహం కరిష్యే రకమైనటువంటి జీవితాన్ని పొందాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా తాకి నమస్కారం చేసి మరి కాసేపట్లో శుభముహూర్త సమయం ఆసన్నం అవుతుంది. రిసెప్షన్ అనేది కూడా పెళ్లికి ముందేమీ లేదు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పెళ్లికి ముందే ఏదో 11ంటికి పెళ్ళండి కాబట్టి అందరూ బంధువులు వెళ్ళిపోతారేమో, పాపం పూర్వకాలం లాగా ఎడ్ల బండులు కూడా లేవు, కాలినడకన వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా బెంచ్ కార్లు వచ్చినా కూడా పాపం వాళ్ళు వెళ్ళడానికి మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం. కానీ మనమే చేసే తప్పు ఏంటంటే పెళ్లికి ముందు రిసెప్షన్ పెడతాం. ఆ రిసెప్షన్ లో అమ్మాయిని అబ్బాయిని పక్కన కూర్చోబెడతాం. వచ్చిన వాళ్ళు ఏమని ఆశీర్వదిస్తారు? పెళ్లి కాకుండా తెలియక పొరపాటున మీకు సంతానం కలగాలి అని వాళ్ళు అక్షతలు వేస్తే పాపం ఎవరికి వెళ్తుంది? వచ్చినందుకు వాళ్ళక. మనం పెళ్లికి పిలిచి పాపం అంటిస్తున్నామా? పుణ్యం ఇవ్వాలా? జీలకర్ర బెల్లం పెట్టకుండా మనం ఏమని ఆశీర్వదిస్తాము? కాబట్టి పెళ్లి అయిపోయి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కావాలంటే రిసెప్షన్ ఇంకోసారి పెట్టుకోండి. పెళ్లికి ముందు రిసెప్షన్ అనేది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే పూర్వం పెళ్లి జరగాలి అంటే మధ్యలో తెరసల తీసే వరకు కూడా అమ్మాయి ఎవరో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు, ఇద్దరికి ఒకరికొకరు. మరి ఈ మాత్రం దానికి మనం తెరసల పెట్టడం ఎందుకు? పెళ్లి అయిపోవాలి. అందుకని పెళ్లి కొడుకు ఏమంటాడు? నాది చరామి, నాది చరామి, నాది చరామి అంటాడు. బాబు నువ్వు డబ్బు ఎంతైనా సంపాదించు, నువ్వు సంపాదిస్తున్నావు కదా అని చెప్పి అమ్మాయి కూడా ఉద్యోగం కావాలనుకోండి, నీ ప్యాకేజ్ అయితే నా ప్యాకేజ్ నాది, నీది నువ్వు అడగడానికి వీల్లేదు, నాది నువ్వు అడగడానికి వీల్లేదు, ఇంకా కాపురం ఎందుకు? కాబట్టి నీ ఈఎంఐ నువ్వు కట్టుకో, నా ఈఎంఐ నేను కట్టుకుంటా. ఇలా కాదు, ఇద్దరు కలవాలి, ఇద్దరు ఒక అకౌంట్ పెట్టుకోవాలి, ఇద్దరు కలిసి సంపాదించుకున్న డబ్బులు ఎలా సద్వినియోగం చేయాలో తెలియాలి. మనం ఏ ధర్మ కార్యక్రమం చేద్దాం, ఏ భగవంతుడు దేవాలయ ఎనవేశానాధిచరితవ్యా, నీవు అనుభవించేటువంటి సమస్త కామముల్లో కూడా నీ భార్యను విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. శ్రీరామచంద్రుడు అడవికి వెళ్తున్నప్పుడు సీతాదేవికి చెప్పి వెళ్ళాడా? ఒక ఉత్తరం రాసి దిండి కింద పెట్టి వెళ్ళాడా? చెప్పే వెళ్ళాడు కదా. కాబట్టి ఆవిడ ఏముంది? మా నాన్న ఏం చెప్పాడు? నువ్వు నన్ను అడవికి రావద్దు అని నువ్వు అడగడానికి నీకు అర్హత లేదు. మా నాయన ఏం చెప్పాడు? జనక మహారాజు గారు నీ చేతిలో చేయి పెట్టాడు. ఇయం సీత మమ సుత సహధర్మ చరితమా అన్నాడు. నీ కష్టాల్లో సుఖాల్లో ఎక్కడున్నా మా అమ్మాయి నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. అంటే నువ్వు పట్టు పరుగుల మీద పడుకోబెడితే ఉంటాను, వనవాసానికి వెళ్తే నేను రానని అర్థమా? ఈ మాట నువ్వు తప్పితే నువ్వు ధర్మాన్ని తప్పినట్టే అని ఇంకో మాట మాట్లాడకుండా చేసి ఆయనతో వెళ్ళిపోయి. కాబట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడే, నువ్వు సుఖంగా ఉంటే సుఖంగా ఉంటా, కష్టంగా ఉంటే కష్టంగా ఉంటాను. కాబట్టి ఇప్పుడు శుభముహూర్త సమయంలో జీలకర్ర బెల్లాన్ని పెడుతూ ఇవన్నీ ప్రమాణాలు చేసుకుని జీలకర్ర బెల్లం పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, స్వామి లోకైక నాయకుడు స్వామి వారు అజయ మహారాజు గారి యొక్క మనవడు. స్వామి వారు ఇక్ష్వాకు వంశంలో పుట్టి సూర్య వంశంలో పుట్టినటువంటి వాడు. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, లోకనాయకుడు, లోకాలను ఏలేటువంటి వాడు. అటువంటి వాడు పుట్టినప్పుడు సూర్య భగవానుడే కాసేపు అస్తమించడం మర్చిపోయి రామచంద్రమూర్తిని అలా చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండిపోతే చంద్రుడు వచ్చి అడిగాడు, ఏమయ్యా నువ్వు క్యూ లైన్ లో ముందుకు వెళ్ళకపోతే నేను ఇప్పుడు చూడాలయ్యా? పగలు అందరూ చూస్తారు ప్రపంచంలో, పశువులు పక్షులు రాజ్యంలో ఉన్నవాళ్ళు, సూర్యుడు అందరూ అలా స్టన్ అయిపోయి రామచంద్ర భక్తిని చూస్తూ ఉంటే ఒక్కడిని నేనే కదయ్యా రాత్రి పూట వచ్చేది, నేనెప్పుడు చూడాలి అన్నాడు. బాధపడ్డాట. అప్పుడు రాములు వారు అనుకున్నారు, ఓహో నా వల్ల ఒక్క జీవి బాధపడినా కూడా అది నాకు మంచిది కాదు, నేను ఉంటేనే కళ్యాణకారకం. కాబట్టి చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. చంద్ర బాధపడదు, ఇక మీదట నా పేరుతో నువ్వు ఉంటావు, కాబట్టి నా పేరులో శ్రీరాముడు కాదు శ్రీరామచంద్రుడు. కాబట్టి వాళ్ళందరూ నన్ను చూశారని కదా నువ్వు బాధపడ్డావు, కాబట్టి ఇప్పుడు నేను నా పక్కనే పెట్టుకుంటున్నా, ఇంకా నామకరణం జరగలేదుగా, రామచంద్ర అని నా పేరు పెట్టుకుంటున్నా, సంతోషమేనా అని వెళ్ళాట. అంతేకాదండి, భవిష్యత్తులో కొంచెం వెనక వచ్చి కలపబోతోంది చంద్రవంశం. ఆవిడే అమ్మవారు. ఈయనేమో సూర్యవంశంలో పుడితే ఆవిడ చంద్రవంశాన్ని ఉద్భవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క గుణగణాలు చెప్తూ ఉన్నారు. అమ్మవారు
అమ్మవారు స్వర్ణ రోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలట. స్వర్ణము అంటే బంగారం, రోమము అంటే వెంట్రుకలు. ఆయన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా బంగారపు వర్ణంతో ఉన్నాయట. అంత గొప్ప వంశంలో పుట్టినటువంటి అమ్మవారు. స్వామివారు అమ్మవారు హ్రస్వరోమ మహారాజు గారి యొక్క మనవురాలు. జనక మహారాజు వర్మణ పుత్రి. అమ్మవారు జనక మహారాజు గారి యొక్క పుత్రిక, లోకైక నాయకి, పద్మావతిగా, లక్ష్మీదేవిగా, సీతాదేవిగా, కలియుగంలో పద్మావతిగా మనందరినీ కూడా ఉద్ధరించడానికి అమ్మవారు అవతారాన్ని ఎత్తారు. ఎప్పుడో శ్రీరామచంద్రమూర్తి వస్తాడని తెలిసి ముందే వచ్చి వేదవతిగా ఆ నాగేడి సాల్లో భూదేవి యొక్క సాలు దున్నుతూ ఉంటే యజ్ఞం చేద్దామని అమ్మవారు వచ్చింది. చూడండి, యజ్ఞం చేస్తుంటే అమ్మవారు బయటకు వచ్చింది. యజ్ఞ రక్షకుడైనటువంటి శ్రీరామచంద్రుడు మారీచ సుబాహుల్ని చంపాడు. యజ్ఞం జరిగే చోట భగవంతుడు ఉంటాడు. యజ్ఞము అంటే వివాహం కూడా యజ్ఞమే. కాబట్టి ఎక్కడైతే శుభ కార్యక్రమము, దైవ కార్యక్రమం జరుగుతుందో అక్కడ భగవంతుడు తనంతట తానే వస్తాడు. భగవంతుడు వస్తేనే మనందరికీ కూడా మోక్షం లభించేది. కాబట్టి ముముక్షువులుగా జీవించేటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలి అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి లోక కళ్యాణ హేతున లోకానికి ఇలా జీవించాలని చూపించడం కోసం ఆయన కళ్యాణం చేసుకున్నాడు. కాబట్టి ఎవరిని కళ్యాణం చేసుకున్నాడు? అక్కడ విష్ణుమూర్తిగా లక్ష్మీదేవి భర్త అయినటువంటి ఆయన తను భూలోకానికి వచ్చి బిడ్డ బ్రతకాలి కాబట్టి నేను రామావతారాన్ని ఎత్తుతున్నాను అన్నాడు. ఎత్తుతూ ఉన్నప్పుడు మరి భారీగా రామావతారంలో ఇంకొకళ్ళు వస్తారా? ముందే లక్ష్మీదేవి వచ్చేసింది భూలోకంలో. కాబట్టి లక్ష్మీదేవిని ఈ రూపంలో వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఏ రూపంలో ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆవిడే ఇంకో రూపంలో వస్తుంది. పక్కనే లక్ష్మణుడు ఉన్నాడు చూడండి, ఆయన ఆదిశేషుడు. ఆదిశేషమే లక్ష్మణుడు. అందుకే చూడండి, విష్ణుమూర్తి పడుకుంటే తలగడ ఆయనే, కాళ్ళ కింద దిండు ఆయనే, ఆయన పైన గొడుగు ఆయనే, ఆయనకి మెత్తగా ఉండాలన్న డల్ల పరుపు ఆయనే. కాబట్టి విష్ణుమూర్తిని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణమూర్తిగా వచ్చి అన్నగారితో పాటు తిరుగుతున్నాడు. ఇక ఆయన కన్న తల్లి వచ్చి అడిగినా కూడా అన్నగారితోనే. అన్నగారు తిన్నారా? అన్నగారు పడుకున్నారా? అన్నగారు ఎక్కడున్నారు? అన్నగారు ఏం చేస్తూ ఉన్నారు? అలాగే తమ్ముళ్ళు ఆటల్లో గెలిస్తే రాముల వారు ఆనందంతో వచ్చి చెప్పేవాళ్ళ, అమ్మ తమ్ముడు ఆటల్లో గెలిచాడని. కానీ గెలిచిన వాడు ఏడుస్తూ వచ్చేవాడు. అదేమిటయ్యా అంటే, నన్ను గెలిపించడం కోసం అన్నగారు ఎప్పుడు ఓడిపోతున్నారని వాడు చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కడున్నారు అన్నదమ్ములు? నా సెంటు భూమి కల్పించట్లేదు, లేదా 2 అంగుళాల నీళ్లు నా దొడ్లోకి వచ్చింది, బుల్రోజంతో కూల్చమంటావా, తీస్తావా అని అడుగుతున్నారు. కాబట్టి ఇట్లాగా ఇవన్నీ కూడా రామచంద్రమూర్తి వారు మనందరినీ అనుగ్రహించడానికి ఇప్పుడు సుముహూర్త సమయానికి వెళ్తున్నారు. సగుణ జీర మిశ్రమాన్ని పెడతారు. సుముహూర్త సమయంలో ఒకరి శిరస్సులో ఒకరు జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు అంటే, జీలకర్ర వాడిలో ఉన్నటువంటి యవ్వన శక్తిని పెంచుతుంది. బెల్లం తీపిదనానికి గుర్తు. వారిద్దరి దాంపత్యం కూడా నిండు నూనెలో సుఖంగా ఉండాలని చెప్పి జీలకర్ర బెల్లం పెడతారు. పెట్టగానే ఏం చెప్తారు? వరుడు మంత్రం చెప్పాలి. అభ్రాతృగ్నీం వరుణాపతిగ్నీం ఇంద్రాపత్రిగ్నీం లక్ష్మీంతామస్మే సవిదస్సువా. ఓ అమ్మాయి, ఇప్పుడు మన మధ్యలో ఉన్న తెరసల్ల తీస్తున్నారు. నువ్వు నన్ను చూసేటువంటి చూపు చక్కటి చల్లటి చూపై ఉండాలి. నువ్వు నన్ను లక్ష్మిలా చూసావనుకో, మన ఇంటి నిండా ధనం ఉంటుంది. నువ్వు నన్ను కనుక ధాన్యలక్ష్మిలా చూసావనుకో, ఇంటి నిండా ధాన్యం ఉంటుంది. నువ్వు కనుక సరస్వతిలా చూసావనుకో, నేను గొప్ప జ్ఞానవంతుని అవుతాను. అలా కాకుండా మాయా బజార్లో సావిత్రిలా చూసావనుకో, నేను మాంసం ఎక్కుతాను. కాబట్టి నీవు నా మీద చూసి ప్రసరింపజేసేటువంటి చూపు చల్లనిదై ఉండాలని చెప్పి అబ్బాయి మంత్రం చెప్పాలి. ఏ అబ్బాయి మంత్రాలు చెప్తున్నాడు? పెళ్లికి ముందు మన ఇంటికి పంతులు గారు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, మేము వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఆడపిల్లైనా మగ పిల్లాడైనా మేము పాటించాల్సిన నియమాలేంటి? పెళ్లిలో మేము ఎలా బిహేవ్ చేయాలి?
పెళ్లిలో మేము ఆ మధ్యలో తెరసలు తీయగానే మీరేదో ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోమంటున్నారు, కానీ ఫోటోల కోసం మేము కెమెరా వంక తిరుగుతున్నాం. మరి మొగుడెవరు అవుతారు? ఇప్పుడు ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటే కదా విద్యుత్ శక్తి శరీరం అంతా ప్రవహించి ఒకరికొకరు భార్యాభర్తలై వశ్యలై జీవితాంతం సుఖంగా ఉంటారు. మరి ఒక 5 నిమిషాలు ఆగలేక మనం అటు ఇటు తిరిగితే ఎవరు భార్యాభర్తలు అవుతారు? ఎవరి కాపురాలు సుఖంగా ఉంటాయి? కాబట్టి సంప్రదాయం పాటించాలి, జ్ఞాపకాలు ఉండాలి. మేమే చెబుతాం, మా పవన్ గారు అప్పచెప్పిన ప్రతి పెళ్లిలో మేము చెబుతూ ఉంటాం, ప్రతిదీ చేయిస్తూనే ఉంటాం. ఆ పెళ్లిళ్ళలో చాలా చోట్ల బాబు మీరు ముందుగా ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి, సుముహూర్త సమయంలో ఇన్ని నిమిషాలు పుష్కరాంశం వెళ్లే వరకు మీరు ఒకరినొకరు చూసుకోండి, మీకు కావాలంటే మేము తర్వాత సమయం ఇస్తాం, ఆ సమయంలో మీరు ఎన్ని కావాలంటే మీ ఫోటోలు దిగండి, కావాలంటే సుముహూర్త సమయంలో ఈ మంత్రం చెప్పుకోండి. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అమ్మాయి నీవు నాకు సంతానం కలిగేలా ఉండాలి, నీవు నాకు సరస్వతిలా ఉండాలి, నీవు నాకు లక్ష్మిలా ఉండాలని చెప్పి అబ్బాయి చెప్పుకోవాలి. అట్లాగే అబ్బాయికి తాళి కొట్టు కట్టేటప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలి. ఇవన్నీ మేము నేర్పిస్తూనే ఉన్నాం. ఎక్కడ వివాహంలో ఎలా చేయాలి, వివాహం ఎలా జరపాలి, ఎప్పుడు ఏ నియమాలు పాటించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ప్రతిదీ మీకు వివరంగా చెప్పి మన సంప్రదాయాన్ని మీకు ఖచ్చితంగా మేము అందించగలం. కాబట్టి ఇక్కడ స్వామివారు ధర్మార్థ కామ మోక్షాల్లో ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం, ఆయనే ధర్మం, ఆయనే మోక్షం. మనందరికీ మోక్షం కావాలంటే ఆయన దర్శనం కావాలి. ఆయనే ధర్మాత్ముడు. రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించినటువంటి ధర్మానికి నిలువెత్తు విగ్రహం శ్రీరామచంద్రమూర్తి. ఆయన ధర్మం అంటానికి ప్రతీక ఏంటంటారా? ధర్మానికి 4 పాదాలు, ఆ 4 అన్నదమ్ములే 4 పాదాలు. ఒకే పాయసం నుంచి 4 భాగాలుగా విడిపోయారు. కాబట్టి ఆ పాయసమే దేవతలు ఇచ్చారు. రాముడిని దేవుడు కథన్నది ఎవరండి? దేవతలు ఇచ్చిన పాయసంతో భూమి మీదకి వచ్చి నేను దేవుడిని అని చెప్పలా. ఆయన ఏం చెప్పాడు? నేను మానవుడిగా వస్తున్నా భూమి మీద, నేను దేవతగా రావట్లా, నేను మానవుడిగా వచ్చి మనిషి ఎలా బ్రతకాలో చూపించడానికి వస్తున్నా, కాబట్టి నేను దేవుడిని అని చెప్పను అని ఆయనే చెప్పాడు. ఆయన అడవిలో మాంసం తిన్నాడండి అని ఒకడు అంటాడు. ఆయన విశ్వామిత్రుడు తీసుకుని సరయూ నదికి వెళ్ళిన రోజు సాయంత్రం మొట్టమొదటిసారి రాముడి వారికి ఇచ్చిన మంత్రం ఏంటి? బల అతి బల. ఆ బల అతి బల మంత్రంతో విశ్వామిత్రుడు ఏం చెప్పాడు? ఓ రామ, ఈ మంత్రాన్ని నువ్వు చెయ్యి, ఈ మంత్రం చేస్తే నీకు ఆకలితో పని లేదు, దప్పికతో పని లేదు, నీరసం రాదు, రోగం రాదు, టాబ్లెట్లు మింగాల్సిన అవసరం లేదు. కాబట్టి బలాతి బల విద్యనిచ్చాడు. ఇంకా ఆకలి ఆయన ఏదో తినాల్సిన అవసరం ఏంటి? ఆయనకి ఆల్రెడీ ఆకలిని చేయించిన మంత్రం వచ్చేసింది కదా, మృత్యువుని చేయించిన మంత్రం వచ్చేసింది. గురువు గారు మొదటి రోజు ఇచ్చారు. కాబట్టి ఏ గురువు అయినా మీకు ఏదైనా చెప్పాలి అంటే గురువుకి శిష్యుడికి మధ్యలో ప్రేమ ఉండాలి. అందుకని మన హృదయంలో గురువు ఉండాలి, గురువు హృదయంలో మనం ఉండాలి. అందుకని చూడండి, హృదయంలో ఏముంటుంది? మొదటి అక్షరం చివరి అక్షరం తీసేయండి హృదయంలో, మధ్యలో 2 అక్షరాలు దయ. ఆ దయ మన హృదయంలో ఉండాలంటే ఒకరికొకరు నిత్య సంబంధమై ఉండాలి. అలాగే భగవంతుడితో కూడా నిత్య సంబంధం కలిగి ఉండాలి. అన్నదమ్ములు ఉంటారు పోతారు, తల్లిదండ్రులు ఉంటారు పోతారు, బిడ్డలు ఉంటారు పోతారు, ఇవాళ ఉన్నవారు రేపు ఉంటాడని గ్యారంటీ వారంటీ లేవు. కానీ నిత్యం సమస్య వస్తే ఎవరి మీద ఆధారపడతాం? భగవంతుడి మీదే. నీవే తప్ప ఇతపరం బెరుంగా, అది తృప్తిగా ఉండాలి. అప్పుడు వస్తాడు భగవంతుడు. అల వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోపల పర్యంకరమావి వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. పిలవగానే వస్తాడు. బాబు నా ఊరికి అయిపోయింది, ఇక నీవే తప్ప ఇతపరం బెరుంగానంగానే పరిగెత్తుకుంటూ వస్తాడు స్వామివారు. ఇప్పుడు స్వామివారికి సగుణ చీర మిశ్రమంతో సుముహూర్తాన్ని మనం చేస్తూ ఉన్నాం. వేద మంత్రాలతోటి మౌన బాంధర్యాలు కూడా ప్రస్వరిలేలాగా కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేగాదిదం మంగళం నవేన హవిషా తస్మై దేవాది కుర్వన్న అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువో రాజా విశావయం యచ్చ రాష్ట్రధారగతాం ధ్రువం నవేన హవిషా తస్మై దేవాది కుర్వన్న అయం చ బ్రహ్మణస్పతిః ఇంద్రైవేహ దృష్ట యః రాష్ట్రముదారయ పర్వతయమా విచాచలీః.
శ్రీరామ కళ్యాణమే వెన్నెల కౌసల్య సౌమిత్రి కౌసల్య సౌమిత్రి కౌసల్య సౌమిత్రి వెన్నెల కైకేయి చిన్న రాణి వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామ దశరథ మహారాజునకు నలుగురు కొడుకులంట రామ లక్ష్మణులంట భరత శత్రుఘ్నులంట వారన్న దమ్ములంట వెన్నెల వారు ఆదర్శ పురుషులంట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల శ్రీరామచంద్రుడు మన రామచంద్రుడు దశరథ మహారాజునకు అగారాల పుత్రుడట రామునకు సీతకు వెన్నెల నేడు కళ్యాణం జరుగునట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే శ్రీరామ కళ్యాణమే జనక మహారాజ్యంలో జనక మహారాజంట ఆ రాజుకు కూతురు మన సీతమ్మ తల్లంట సీతమ్మ తల్లంట వెన్నెల తను గారాల బిడ్డంట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ ఆకాశమంతా పందిరేసి ఆ భూమంతా బయట వేసి ముత్యాల పందిరిలో రత్నాల తలంబ్రాలు బంగారు పూలదండ్లు తలంబ్రాలు పూలదండ్లు వెన్నెల వారికి కళ్యాణం జరుపునట వెన్నెల వెన్నెల శ్రీరామ కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల జై రాజా రామచంద్ర భగవానికి. మన యొక్క స్వామివారి కళ్యాణ ఘట్టంలో సుముహూర్తమైంది. సగుణ చీర మిశ్రమాన్ని పెట్టారు. నిజంగా అయితే స్వామివారి కళ్యాణం జీలకర్ర బెల్లంతో జరగల, పాణిగ్రహణంతో జరిగింది. అంటే చేతిని చేయి లాపాడించి పట్టుకోండి. ఇది పంతులు గారు చెప్పే మంత్రం కాదు, పెళ్లి కొడుకు చెప్పుకోవాలి. ఓ వధువా, నీ మెళ్ళలో నేను సూత్రాన్ని కడుతున్నాను, ఈ సూత్రం ధరించిన నువ్వు నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండు అని ఆ గౌరీ పూజ చేసినటువంటి ఆ కుంకుమ తీసుకుని ఆ అమ్మాయి 3 ముళ్ళ మీద వేస్తాడు. అబ్బాయి వేస్తాడు. వేసి కట్టేటప్పుడు చెప్తాడు, మాంగళ్య తంతునానైనా మమ జీవన హేతున, నా జీవితానికి ఆధారమైనటువంటి ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠంలో కడుతున్నా, ఇది ధరించిన నీవు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు అని. నిండు నూరేళ్ళు అమ్మాయి సుఖంగా ఉండాలంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా నేను బాగుండాలని. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఇలాగా? ఎందుకు జరుగుతలేదు అంటే అమ్మాయి మంగళగౌరి పూజ చేయదు. పెళ్లి మండపంలో వచ్చి అరగంట పూజ చేస్తే ఫలితమే వస్తుంది. కాబట్టి భక్తి పెరగాలి. వాళ్ళకు పుట్టినప్పటి నుంచి కన్యాదాత అమ్మాయి, ఇదిగో లక్ష్మీదేవి, ఇదిగో మంగళగౌరి దేవత, ఈవిడ మన జీవితంలో మాంగళ్య ఫలాన్ని, జాతకంలో వైదవ్య దోషాలున్నా, జాతకంలో ద్వికళత్వ దోషాలున్నా నీవు ఈవిడ్ని పట్టుకో. ఈవిడ్ని పట్టుకుంటే ఈవిడ్ని ముద్రిస్తుంది. ఏదైనా ప్రమాదవశాత్తు ఎక్కడో ఏదో జరగబోయింది రాసిందనుకోండి, ఆవిడ మెడలో తాళి కట్టిన బలం, ఆవిడ గౌరీ బలం ఆ అబ్బాయిని బతికిస్తుంది. అలాగే అబ్బాయి చేసేటువంటి పుణ్యం అమ్మాయిని మోక్షానికి దారి తీస్తుంది. కాబట్టి ఇక్కడ పెళ్లి కొడుకైనా సరే, పెళ్లి కుమార్తె అయినా సరే, ఎప్పుడైనా కావాలి అంటే సంప్రదించబోదాము, రమ్మంటే వస్తాము. వివాహాల్లో ఏం చేయాలో చెప్పమన్నా చెప్తాము. కాబట్టి ముందు వివాహానికి వెళ్ళడానికి ముందు ఇద్దరు తెలుసుకోవాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. పెళ్లి చేసుకునే అమ్మాయిలు తెలుసుకోవాలి, అబ్బాయిలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడు సూత్రధారణ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి 3 లోకాలకి, 3 శరీరాలకి, స్థూల సూక్ష్మ కారణ తనుత్రయాలకి, 3 లోకాలకి, మన 3 దేవతలకి కలిపి సాక్షిగా ఈ యొక్క సూత్రధారణ చేస్తూ ఉన్నారు వేద పండితులు. కానీ ఇక్కడ స్వామివారి కళ్యాణంలో చూడండి, మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్తాం? మమ జీవన హేతున అని చెప్తాం. కానీ స్వామివారి కళ్యాణంలో అట్లా చెప్పడం స్వామివారు. నేను నీ వల్ల సుఖంగా ఉండాలి, నీ బలం నాకు పెరగాలని చెప్పి స్వామివారు చెప్పాల. లోక రక్షణ హేతున. ఓ సీత, నేను నిన్ను పెళ్లి చేసుకునేది ఏదో నా కోసం నీ కోసం కాదు. వదలమంటే నిన్ను వదిలేస్తా, తమ్ముడిని వదిలేస్తా, తండ్రిని వదిలేస్తా, ధర్మాన్ని వదలను. ఎవరినైనా వదులుతానేమో కానీ ధర్మాన్ని వదలను. ధర్మం తర్వాతే ఎవరైనా సరే. కాబట్టి అందుకని ఆయన్ని రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ఆవిడ ఇప్పుడు చెప్తున్నారు, ఈ వివాహం జరిగేది లోకరక్షణ కోసం. ఎందుకంటే ఎవరి
ఎవరికైనా భార్యాభర్తల్లో కష్ట సుఖాలు నష్టాలు గొడవలు వస్తే రామాయణంలో ఉంటుంది దానికి సొల్యూషన్. కాబట్టి హిందువులుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన ఇంట్లో ఏదో ఒక గ్రంథం, అది రామాయణమా భారతమా భాగవతమా ఏదైనా పర్వాలేదు, ఒక పుస్తకం మనకు అందుబాటులో ఉండాలి. రోజుకు ఒక శ్లోకం చదవాలి, లేదా ఒక శ్లోకాన్ని ఒక 10 రోజులు చదవాలి. ఒక 10 రోజులు చదివితే చదవని రాని శ్లోకం అంటూ ఉండదు. కాబట్టి గ్రంథం అంతా చదవడానికి మన జీవితం ఎట్లా ఉంటుందో తెలియదు కదా. ఒక శ్లోకం చదువుకున్నా కూడా భగవద్ దర్శనం వల్ల మనం తరింపజేస్తాం. స్వామివారు అమ్మవారికి సూత్రధారణ చేస్తూ ఉన్నారు, మాంగళ్య సూత్రధారణ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? పట్టుకున్నారు, పాల సముద్రాన్ని చిలుకుతున్నారు, చాలా వచ్చినాయి. ఐరావతం వచ్చింది, వజ్రాయుధం వచ్చింది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకుని వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఐరావతాన్ని ఒకళ్ళు తీసుకెళ్లిపోయారు, వజ్రాయుధాన్ని ఒకళ్ళు తీసుకెళ్లిపోయారు. కానీ విషం వచ్చేసరికి ఒక్కళ్ళు కనబడలేదు. అందుకే చూడండి, ఎవ్వరు పట్టుకోకుండా వదిలేస్తే పట్టుకునేవాడు పరమేశ్వరుడు. కావాలంటే చూసుకోండి, ఇక్కడ ఇంతమంది ఉన్నాం. వీడు నావాడు, వాడు మావాడు, వీడు పక్కింటోడు, వీడు ఎదురింటోడు, వీడు నా కొడుకు, వీడు నా తండ్రి అంటాం. మనం పోయిన తర్వాత వీళ్ళందరూ శ్మశానం గేటు వరకే వస్తారు, అక్కడ అందరూ వదిలేస్తారు. కానీ అక్కడ ఒకడు ఉంటాడు పట్టుకోవడానికి, ఎవరు? శ్మశాన వాసి పరమేశ్వరుడు ఉంటాడు. ఈ 10 రోజులు నేను ముక్తిని పొందాలి కదా, ఈ 10 రోజులు ఎట్లాగా నా కొడుకులు వదిలేశారు, అందరూ వదిలేశారు, ఎట్లా అని వీడు ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడు వస్తాడు. ఎందుకురా ఏడుస్తాను, నేను ఉన్నాను కదా. అందరూ వదిలేస్తే పట్టుకునేవాడే పరమేశ్వరుడు. ఆయన ఏం చేశాడు? పార్వతీదేవి వంక చూశాడు. ఎందుకు? ఇందాక మనం చెప్పాంగా, ధర్మేత్వయాగేశానాథ చర్తవ్య, ఏది చెయ్యాలన్నా భార్య పర్మిషన్ కావాలి. భార్య వంక చూశాడు, ఏమమ్మా మరి అందరినీ మింగేస్తుంది, వీళ్ళందరూ మన పిల్లలే కదా, ఏం చేయమంటావా అంటే ఒక సైగ చేసింది, మింగేయండి. ఏ భార్య అయినా చెప్తుందా భర్తను విషయం మింగమని? కానీ మంగళగౌరి దేవి పార్వతీదేవి చెప్పింది. ఎందుకు? మింగడివాడు విభుండని, మింగడిది గరళమని, మేలని ప్రజకల్ మింగమని సర్వమంగళ. ఏమీ కాదు నా భర్తకి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎవరికైనా మాంగళ్య బలం ఇవ్వాలంటే నేనే ఇవ్వాలి. నా భర్తకి ఏమవుతుంది కాబట్టి మింగండి. మరి విషం తాగినా కూడా ప్రాణం పోకుండా ఉండగలిగేంత మాంగళ్య బలాన్ని ఇచ్చిన ఆవిడ్ని మనం ఇంట్లో పెట్టుకుని పూజించకుండా మనం వదిలిపెట్టి, భార్యాభర్తలకు అన్యోన్యత లేదండి, సరైన భర్త రాలేదండి, సరైన భార్య రాలేదండి, సంతానం కలగలేదు అంటే మన ఆచారాలు మనం విడిచిపెట్టి నేను గుడికి వెళ్తున్నాను, పూజ చేస్తున్నాను, ఫలితం రావటం లేదు అంటే ఇంటికి వచ్చిన వాడిని మనం అవమానించుకుంటున్నాం. కాబట్టి మంగళగౌరి పూజ జరిగింది. ఇప్పుడు సుముహూర్తం ఆ యొక్క అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. ఓం మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. లోకరక్షణ హేతున కంఠే భద్రాని సుభగే సాజీవ శరదాం మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. అంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి పోతాయి. కృతత్రేత ద్వాపర అలాగా లక్షల సంవత్సరాలు మనం బ్రతకలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు స్వామివారిని ఇంకొక ఘట్టం మిగిలింది, తలంబరాల ఘట్టం. అంటే పలకరేమి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. సర్వమంత్ర సారమండి రామనామము, మీరు సాధించి చూడండి రామనామము. సర్వమంత్ర సారమండి రామనామము, మీరు సాధించి చూడండి రామనామము.
పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము మీరు అందుకుంటే మోక్షమండి రామనామము అందరాని ఫలమండి రామనామము మీరు అందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము జాతి భేదమేలనండి రామనామము ఇది జ్యోతి స్వరూపమండి రామనామము జాతి భేదమేలనండి రామనామము ఇది జ్యోతి స్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే వీధి వీధి తిరిగి రామం భజే మన వీధికి వస్తున్నాడు రామం భజే వాడ వాడ తిరిగి రామం భజే మన వాడకు వస్తున్నాడు రామం భజే పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అనంతరంగం మా వైకుంఠం దేశమంతా రామ భజన మన ఊరంతా రామ భజన రామ 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 రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రుక్మిణీ మనోహరం సకల లోకనాయకం నారదాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం గోవింద హరి గోపాల గోవింద హరి గోపాల గోవింద హరి గోపాల గోవింద హరి గోపాల గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ గోవింద హరి జయ గోపాల హరి జయ రాజా రామచంద్ర భగవానికి. ఇప్పుడు ఏంటుంది నీవు ఎలా చెబితే అలా చేస్తానని ఒకరి శిరస్సు మీద ఒకరి తర్వాత ఒకరు పోసుకుంటారు. కాకపోతే ఈ రోజు జరిగే వివాహాల్లో చాలా మంది దేవతలు మనం ఆహ్వానించినట్టుగానే తెలియకుండానే కొంత వెనకాల దుష్ట శక్తులు కూడా అవి మనం అనకూడదు. స్నేహితుల రూపంలో కూడా ఎందుకంటున్నారంటే అబ్బాయి పోస్తూ ఉంటాడు, అమ్మాయి నువ్వు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఇంటి నిండా కుప్పలు దప్పలుగా ధనం రావాలి అని. ఈ లోపు ఎవడో వెనకలు అవుతాడు. లేదా అమ్మాయి పోస్తూ ఉంటుంది, అబ్బాయి మనకి సంతానం కలగాలని. అబ్బాయి వాళ్ళకి తెలియదు పాపం, అదేదో సరదా అనుకుంటారు. కానీ లక్ష్మీదేవి కోపం వస్తుంది. నేను ఇస్తుంటే వాడికి వీళ్ళందరూ వెనక్కి లాగుతున్నారు. అంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు బాగానే ఉన్నారు, పక్కన వాడు వెనక్కి లాగుతారు. కాబట్టి తలంబ్రాలు పోసుకునేటప్పుడు అట్లా అబ్బాయిని అమ్మాయిని వెనక్కి లాగకూడదు. అంతేకాదు బేసలు ఎత్తి పోసుకోకూడదు, దోశలుగా పోసుకోవాలి. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవాలి. అక్కడ సంస్కృతంలో మంత్రాలు మేము చెప్పిస్తాం. కానీ అబ్బాయి అమ్మాయి మనసులో అనుకోవాల్సిన విషయాలు ఏంటంటే నాకు సంతానం కలగాలి అని అబ్బాయి అంటే సంతానాన్ని ఎలా పోషిస్తావు, ధనం కావాలని అమ్మాయి, ఇట్లా మ్యూచువల్ గా పోసుకోవాలి. కాబట్టి అటువంటి అక్షత రూపంలో ఇప్పుడు చేస్తూ ఉన్నాం.
ఆ స్వామి వారికి సీతాదేవికి స్వామి వారు అక్షతం తలంబరాలు పోస్తూ ఉన్నారు. జానక్య కమలామలాంజనపుటే యాపత్పలాగా విగ్రహ యస్తారా కమమస్తకే జవలసంకుంద ప్రసూనావిగ్రహ. స్వామి వారు నీలమేఘ శ్యాముడు కదా, నీలమేఘ శ్యాముడు అయ్యేసరికి అమ్మవారు పోసేటువంటి తలంబరాలు స్వామి వారి తల మించి కిందకి జారుతూ నీలం రంగులో కనబడుతున్నాయి. అందుకని జానక్య కమలామలాంజనపుటే యాపత్పలాగా విగ్రహ. అమ్మవారి మీద పోస్తూ ఉన్నాడు స్వామి వారు. బంగారపు వర్ణంలో ఉన్నటువంటి అమ్మవారి మించి జారుతున్న ఆ తెల్లని ఆ యొక్క తలంబరాలు బంగారపు వర్ణంలో కనబడుతుంది. కాబట్టి అలా ఇరువురు కూడా ఉభయం ఆ యొక్క తలంబరాలు వారి మీద పోసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ ఘట్టాన్ని ఇప్పుడు మనం తిలకిద్దాం.